దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం జితభాషిణాం. శ్రీరామో మమ దేవతా రఘువరం రామం భజే ధార్మికం. రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే. రామాయైవ నమోస్తు మే మనయిదం రామాన్న గచ్చేద్బహిః. రామస్యాహం అహం వసామి సతతం రామే రామావమాం. శ్రీమాతృవృక్షాం సహాయం. నవాహనికంగా అధ్యాత్మ రామాయణ ప్రవచన దీక్ష కొనసాగుతోంది. దాంతో సమాంతరంగా వాల్మీకి రామాయణ పారాయణ దీక్ష కూడా కొనసాగుతూ ఉన్నది. అందులో 23వ తేదీన మనం ప్రారంభించుకున్నాం. 23, 24, 25, 26, 27, 28లో గడువు పెట్టి 29లో గడువు పెట్టి సరే 29, 30, 31 3 రోజుల పాటు కొనసాగాలి. సుందరకాండ అధ్యాత్మ రామాయణంలో 5 సర్గలుగా ఉంది సుందరకాండ. అదే వాల్మీకి రామాయణంలో 68 సర్గలు, అధ్యాత్మ రామాయణంలో 5 సర్గలు. అంటే అధ్యాత్మ రామాయణం యొక్క ఉద్దేశం ఏమిటంటే సంక్షిప్తంగా రామాయణం అందుబాటు లోకానికి అని వ్యాస మహర్షి ఆలోచించి మరీ కట్టే పుట్టే తెచ్చే కాదు, అలాగే మరీ విస్తారం కాదు, తగినంత నిడివిలో రామాయణాన్ని అందుకోవాలనుకున్నాడు. అందుకని ఆ ప్రణాళికలో భాగంగా 5 సర్గల్లో ఈ రామాయణం సుందరకాండ ప్రధానంగా చెప్పడం జరిగింది. సరే, హనుమంతుడు ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు అని వాళ్ళంతా కూడా భ్రమపడ్డారు. గబగబా కట్టేసి ఇంకా తాళతో కట్టేసి కొట్టుకుంటూ తిట్టుకుంటూ తీసుకొచ్చారు. ఇక్కడ మాట్లాడారు. సరే, హనుమంతుడు చెప్పాడు, ఇంతమందిని సంహరించిన వాడిని ఒకరిగారు 80,000 మందిని పంపించావా? ఐదుగురిని పంపావా 5 బలాలతోటి, 7గురిని పంపావా 7 చతురంగ బలాలతోటి. మరి ఇంతమందిని పంపిన ఒక్కరు కూడా మిగలలేదే. ఎందుకు నాకు ఎక్కువైపోతాడా? అతని యొక్క బ్రహ్మాస్త్రం నన్ను ఏదో బంధించింది అనుకుంటున్నావేమో. ఇదిగో చూడు ఎప్పుడో వదిలేసింది. కాకపోతే నీతో కొన్ని మాటలు మాట్లాడాలి, నీకు మంచి మాట చెప్పాలి అని అనుకున్నాను. ఇప్పుడు నీ దగ్గర రావాలి అంటే యుద్ధం ఆపాలనుకుని ఆపేరు తప్ప ఇంద్రజిత్తు నన్నేమీ బంధించలేదు. అతని వల్ల కాదు, మీ లోకంలో ఎవరి వల్ల కూడా కాదు. నువ్వే రావణాసురా, నీ వల్ల కూడా కాదు నన్ను బంధించడం. ఏదో తెలుసు తెలియకపోయి చేసావు ఒక మహాపాపం. చాలా పుణ్యాలు చేసావు, ఫలితాన్ని అనుభవించేసావు, అయిపోయింది. ఇప్పుడు చేసిన మహాపాపానికి మరణదండన తప్ప రెండవ నిష్కృతి లేదు, రెండవ శిక్ష లేదు. అనవసరంగా ఎందుకు పీకను మీరు తెచ్చుకుంటున్నావు? మర్యాదగా దాశరథికి సీతను అప్పగించి శరణు కోరుకోవయ్యా అంటే చాలా కోపం వచ్చి వీడిని చంపేయండి అన్నాడు. తప్పది, దూతగా వచ్చిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదు. మరి అతను ఏమైనా తీవ్రమైన అపరాధం చేస్తే ఏదైనా ఒక అవయవానికి గాయం చేయొచ్చు అంటే అప్పుడు వానరాణం హి లాంగూరే మహామానో భవేత్కిరా. వానరులకు అంటే కూతులకు తోకంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ తోకకి గాయం చేయండి అన్నారు. అప్పుడు పుచ్ఛాగ్రే తైలాక్తై వేష్టయామాసు లాంగూలం మారుతీర దృఢము. నూనె చుట్టను గుడ్డలు పట్టుకొచ్చి శుభ్రంగా తోకంట చుట్టేశాడు. చుట్టేసి పుచ్ఛాగ్రేకించి దళలం దేపయత్వ అధరాక్షస, ఆ తోక చివరి భాగంలో నిప్పట్టించారు. ఇంకా అక్కడి నుంచి తాడయంత ముహుర్ముహు తూర్యాలతో అంటే కొమ్ము పూరలతో ఊరడం మొదలెట్టారు. పెద్ద పెద్ద డప్పులు వాయించడం మొదలుపెట్టారు. అంటే ఊరే వేసి తీసుకెడుతున్నారు అన్నమాట వాడిని, అతన్ని హనుమంతుడిని తీసుకెడుతూ ఆ తాడయంత మరి కొడుతూ అంటే లోకుగా దొరికాడు. ఇంకెప్పుడు మన ఏం చేయలేడు అనే ఒక ధైర్యం వచ్చేసింది, ఇతర శక్తి అయిపోయింది. అలాగా హనుమతాపి తత్సర్వం సోఢం కించిచ్చికేషున అంతా భరించాడు. ఎందుకంటే ఇంకా నేను చేయవలసింది ఏదో ఉంది కాబట్టి కొంచెం భరించాల్సిందే అని అనుకుని అలా భరించాడు. అలాగా పశ్చిమ ద్వార సమీపాన్ని తీసుకుని వెళ్ళారు. లంక యొక్క పశ్చిమ ద్వార సమీపాన్ని తీసుకుని వెళ్ళారు.
హనుమంతుడిని. వెళితే ఎక్కడ సూక్ష్మో బభూవా, ఒక్కసారిగా చిన్నాడైపోయాడు. చిన్నాడైతే ఇంతవరకు వీడి కట్టిన కట్లు మొత్తం వదిలేసి ఒక కట్టు కూడా లేదు. అయిపోయిన తర్వాత అప్పుడు బభూవ పర్వతాకార, వెంటనే పర్వతం అంత పెద్దవాడైపోయాడు. ఇప్పుడు కట్లు లేవు, చాలా పెద్దవాడైపోయాడు. ఉత్పృత్య గోపురం, అక్కడ పెద్ద గోపురం కనిపిస్తే దాని మీద ఎగిరెళ్ళి దాని మీద ఉంచున్నాడు. ఇంకా దదాహ లంకాం ఉత్పృత్య ఎగురుతున్నాడు. అక్కడి ఇంకో భవనం మెలిగి, అక్కడి ఇంకో భవనం మెలిగి ఇలా ఎగురుతున్నాడు. సందీప్త పుచ్చేన మహతా కవి దదాహ లంకాం, ఆ అంటుకున్నటువంటి మండుతున్నటువంటి తోకతోటి ఒక్కొక్క భవనం మీద పెట్టడం, అవన్నీ అంటుకుపోవడం. ఒక్కో భవనం మీద తోకని ముచ్చడం, అవన్నీ కూడా అంటుకుపోవడం. ఎలా జరిగింది? సరే, సాత్త ప్రాసాద తోరణం లంకాం దదాహ, ఇంకా అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ప్రాసాదములు, తోరణములు, వాటన్నిటితోనూ కూడుకున్నటువంటి లంక మొత్తం అంతా కూడా తోలబడిపోయింది. దేవతా ఇవ దృశ్యంచే పతంత్య పావకే అఖిల, ఇంకా కాదు అందులో తప్పించుకోలేక ఎంతో మంది రాక్షసులు స్త్రీలు గారి, పిల్లలు గారి, పెద్దలు గారి తేడా లేకుండా అందులో పడిపోతూ ఉంటే, ఆ పడిపోతున్న వాడు అగ్నిలో పడుతున్న దేవతగా కనిపించారు వాళ్ళందరూ కూడా. విభీషణ గృహం త్యక్త్వా సర్వం భస్మీకృతం పురం, ఒక్క విభీషణుడి యొక్క గృహాన్ని మాత్రం అట్టెపెట్టి మిగిలిన అన్ని ఇల్లు తగలబెట్టాడు. ఒక్క ఇల్లు కూడా అవ్వలేదు. అంటే విభీషణుడు మంచివాడు ముందుగానే హనుమంతుడు తెలిసిపోయింది. ఇంకా విభీషణుడు వచ్చి రాముల పక్షాలు చేరకపోయినా అక్కడ వెళ్ళేటప్పటికీ, లోపల గడువు పెట్టేటప్పటికి అక్కడ వేదమంత్రములు అవి వినిపిస్తున్నాయి. ఎవరు చూసినా ఇంట్లో చాలా ధార్మికంగా కనిపించారు. ఓహో, వీడెవరు గొప్పవారు అనుకుని ఆ ఇంట్లో ఒకటి మాత్రం విడిచిపెట్టేశాడు అంతే. తదా ఉత్పృత్య జలధౌ, తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా సముద్రం దగ్గర దూకాడు. హనుమాన్ మారుతాత్మిక లాంగూలం మధ్యయిత్వా అంతః స్వస్థచిత్తో బభూవ, ఇంకా అక్కడి నుంచి ఆ తోకని సముద్రంలో ముంచి ప్రశాంతపడ్డాట. వాయో ప్రియసఖిత్వాచ్చ, వాయుదేవుడికి ప్రియసకుడు కాబట్టి ఒక కారణం. రెండవది సీతయా ప్రార్థిత అనలహ, సీతాదేవి అగ్నిని ప్రార్థించింది కాబట్టి అని ఆ ఒక్కమాట చెప్పారు ఇందులో అధ్యాత్మ రామాయణంలో. అందులో అయితే ఆ యావన ప్రార్థించిందో కూడా చెప్పారు. సీతో భవ హనుమత, ఓ హనుమంతుడా, నేను కనుక సత్యం తప్పనదాన్ని అయితే, ధర్మం తప్పనదాన్ని అయితే, మరి శ్రీరామునే మనసా వాచా కర్మణ ఆరాధిస్తున్న దాన్ని అయితే, రాముని తప్ప అన్యమనస్కులు కాలేదాన్ని అయితే, ఈ రావణాసురుడు నాకు ప్రలోభ పెట్టి చూపిస్తున్నటువంటి ఐశ్వర్యం మీద మక్కువ పొందిన దాన్ని అయితే, సీతో భవ హనుమత, హనుమంతుని విషయంలో చల్లబడిపోవయ్యా అని అడిగితే వెంటనే ఆ అగ్ని అలా చల్లగా మారిపోయింది. మంటలాగే వండుతోంది, కానీ చల్లదనాన్ని కలిగించింది. దానికి హనుమంతుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. సరే, నా దదాహ హరే పుచ్చం అని హనుమంతుని యొక్క తోకనైతే ఏమీ కాల్చలేదు. బహువ అత్యంత శీతల, చాలా చల్లగా మారిపోయింది. దాని అంటారు యజ్ఞామ సంస్మరణ ధూత సమస్త పాపా తాపత్రయ అనలం అపి ఇహ తరంతి సత్య. ఎవరైతే శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తే, ఆయన పాలమును ధ్యానిస్తే, ఆయన నామాన్ని సంస్మరిస్తే సమస్త పాపములు పోయి తాపత్రయ అగ్ని నుంచి బయటపడిపోతారో, ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనేటువంటి తాపత్రయం ఏదైతే ఉందో అది అగ్నిలా కాలుస్తూ ఉంటే ఆ అగ్ని నుంచే బయటపడిపోతూ ఉంటారు ఎవరైతే శ్రీరామ నామాన్ని స్మరిస్తూ ఉంటారో. తస్యేవకిం రఘువరస్య విశిష్ట దూత, అలాంటిది సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క దూత. సంపత్యతే కథముసౌ ప్రకృత అనేన, సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క దూత లౌకికమైన అగ్ని చేత బాధపడతాడా, కాబట్టి ఆ అగ్ని హనుమంతుడు ఏమీ చెయ్యలేదు అని ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అగ్ని ఎందుకు కాల్చలేదంటే దానికి కారణం అట్లా చెప్పాడు. అప్పుడు మళ్ళీ శ్రీ మహాదేవ ఉవాచ, 5వ సరుకులోకి వస్తున్నాం. సుందరకాండ అంటే ఆఖరి సరిగా. తతః సీతాం నమస్కృత్య హనుమాన్ అబ్రవీత్వచ ఆజ్ఞాపయితు మాం దేవి భవతి రామసన్నిధిం గచ్చామి. అమ్మా, రాముల వారి దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఇంకా నువ్వు నాకు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పు తల్లి, నేను బయలుదేరి పెడతాను. ఇంత పని అయిపోయాక మళ్ళీ ఒక్కసారి వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేశాడు. అప్పుడు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో ఆ సీతాదేవి అడుగుతుంది, ఏమయ్యా
రాముడు నిన్ను చూసి రమ్మన్నాడా, కాల్చి రమ్మన్నాడా అని. ఏంటి వ్యవహారం ఏంటి, ఇదంతా ఇంత భయంకరమైన అగ్ని ఏంటి, ఈ ప్రళయం ఏంటి, ఇంత భయంకరంగా చేసేవి అంటే అప్పుడు హనుమంతుడు చెప్పిన సమాధానం. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే నిజంగా మహాకవి, మన తెలుగులో ముద్దు పెట్టిన అనమాట. శ్రీనాథుని తర్వాత మళ్ళీ అంత గొప్ప కవి ఈ మధ్యలో పుట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఉంటే ఆయన అంటాడు, అక్కడ చక్కని ఊహ అనమాట. ఏమంటాడంటే ఆయన, అమ్మ అలా కన్నా ఊరికే అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము వెళతాం, మేమందరం తిరిగి బయలుదేరి రావాలి, వానరులందరూ కలిసి బయలుదేరి రావాలి, రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మిగతా వానరులందరూ బయలుదేరి రావాలి, శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి రావాలి. మరి అందరూ నాకులాగే ఎగురు రాలేరు కదా, అలాంటప్పుడు రావడానికి ఏదో ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలి. అందుకని మేమంతా మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటే రాక్షసులు వస్తారు, ఆ మార్గాన్ని ధ్వంసం చేస్తారు. మళ్ళీ మేము ఏదో మార్గం ఏర్పరచుకుంటూ ఉంటే మళ్ళీ రాక్షసులు వస్తారు, ఆ మార్గం ధ్వంసం చేస్తారు. ఎప్పటికి వస్తాం మేము ఇక్కడికి? అందుకని ఇప్పుడు లక్కలో ఒక్కిల్లు కూడా మిగిలకుండా మొత్తం ఇల్లు తగబెట్టేశారు. లక్క నగరం మొత్తం భస్మీపట్నం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. అంటే ఒక్కరి ఇల్లు రెండిళ్ళు మూడిళ్ళు కలిసామనుకోండి, మిగతా వాళ్ళందరూ సాయం చేసి గబగబని కట్టి పెడతారు. అందరి ఇల్లు కలిసేసాం కదా, ఇప్పుడు ఎవరికి ఎవరు సాయం చేసేవాడు లేడు, ఎవరిని వాడే కట్టుకోవాలి. చాలా సమయం పడుతుంది. మొత్తం లంక అంతా పునర్నిర్మాణం జరగడంలో నిమగ్నులైపోయి ఉంటారు ఈ వానరులందరూ కూడా. వాళ్ళందరూ ఆ అన్ని ఇళ్ళు కట్టడం పూర్తి చేసుకునేటప్పటికి మేము ఏదో మార్గం ఏర్పరచుకుని మేము లంకలో గడుపు పెట్టేస్తాం. అంటే లంకలోకి రావడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, విఘ్నము లేకుండా వాళ్ళు వేరే పనిలో నిమగ్నమైపోవడం కోసమని లంకను కాల్చారు అమ్మ తల్లి, అంతేగాని ఊరికే కాదు అని అక్కడ సమాధానం చెప్పారు. చాలా అందమైన ఊహ చేశారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎందుకు లంక కాల్చాడు అంటే ఈ విధంగానే అది అక్కడ కనుక ఈవిడ వారధి కట్టడం మొదలు పెడితే వాళ్ళు అలా వచ్చేస్తుండే ఉండేవారుగా. ఆ వారు ఒమ్మరు కడుతుంటే ఒమ్మరు కూల్చేస్తుంటారు. వాళ్ళు ఎవరు రాకపోవడానికి కారణం ఏంటి? లంకని కట్టుకోవడం నిమగ్నం అయిపోయారు. అది పూర్తి అయినప్పుడు వీళ్ళు కాస్త లంకలో గడువు పెట్టారు. అదమ్మ కారణం అన్నాడు. గచ్చామి రామహాత్వాం దృష్టం ఆగమిష్ట సానుజ, అమ్మ రాముడు తొందరలోనే నిన్ను చూడటం కోసం ఇక్కడికి వచ్చేస్తాడమ్మా అని చెప్పి ఇది త్రిహి పరిక్రమ్య 3 మార్లు సీతాదేవికి ప్రదక్షిణం చేసేట. అంటే ప్రదక్షిణం 3 సార్లు చెయ్యాలి అన్నదానికి మనకి ఎక్కడన్నా ప్రమాణం ఉంటుందా అంటే ఇదే ప్రమాణం. అంటే ఇలాంటి చాలా చోట్ల ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇది కనిపించింది, అధ్యాత్మమైన చెప్పారు. ప్రదక్షిణలు 3 సార్లు చేయాలి. హనుమంతుడు సీతకి 3 మార్లు ప్రదక్షిణం చేశాడు. త్రిహి పరిక్రమ్య. ఇలాంటి కొన్ని ఉదాహరణ చేసి దగ్గర పెట్టుకుంటే దేనికైనా ప్రదక్షిణలు 1 సారి చేసి సరిపోతుందిగా. 3 సార్లు చేయాలి ఎవరు చెప్పారు అని కొంతమంది అక్కర్లేని ప్రశ్న చేసేవాడు. వేస్తే ఇదిగో సమాధానం ఇలాంటి తీసుకోవాలి. త్రిహి పరిక్రమ్య జానకీ మారుత ప్రజ, సీతాదేవి చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేసి ప్రణమ్య నమస్కరించి ప్రస్తుత ఇదం వచనం అబ్రవీత్, ఇంకా బయలుదేరబోతూ ఇలా అంటున్నాడు. దేవి గచ్చాలి, అమ్మా నేను వెళతాను. భద్రంతే నీకు మంగళము గాక, తూర్ణం ద్రక్ష్యసి రాఘవం, తొందరలోనే నువ్వు రాముడిని చూస్తావమ్మా. అంతేకాదు లక్ష్మణుడు కూడా చూస్తావు, సుగ్రీవుడు కూడా చూస్తావు. వానరాయుత కోటిభి, మొత్తం కోట్ల కొద్ది వానరులందరూ వస్తారు. వాళ్ళందరితో పరివేష్టింపబడి ఉన్నటువంటి రాముని లక్ష్మణుని సుగ్రీవుని చూస్తావు. తతః ప్రాహ హనుమంతం జానకి దుఃఖకర్షిత. అప్పుడు బాధపడుతున్నటువంటి సీతాదేవి అంటోంది, తాను దృష్ట్వా విస్మృతం దుఃఖం. నాయన, ఈ 10 మాసాలు బట్టి నేను అలా బాధపడుతున్నాను, ఏడుస్తున్నట్టే ఉన్నా. నువ్వు కనబడేటప్పటికి ఒక్కసారి నా దుఃఖం అంతా పోయి చాలా ప్రశాంతం. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా బాధ నా మామూలు అవుతుంది. కాస్త నువ్వు కనిపిస్తూ ఉంటే ఆ రాముడిని చూస్తున్నట్లే ఉందయ్యా, నాకు దుఃఖం పోయిందయ్యా, కాస్త వెళ్ళిపోకుండా మరి కొంత సమయం ఉంటుందా అలా ఇక్కడ అని అడిగింది పాపవాడు. అంటే తాను దృష్ట్యా విస్మృతం దుఃఖం, త్వాం దృష్ట్యా విస్మృతం దుఃఖం, నిన్ను చూసి నా దుఃఖం అంతా పోయింది. త్వం గమిష్యసి, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. ఇతఃపరం కథం వర్తే, ఈ పేరు మళ్ళీ నేను ఎలా ఉంటాను. రామవార్త స్థితంగా, రాముని గురించి మాట్లాడేవాడు ఇంకెవరు ఉండరు. నువ్వు ఉంటే ఉన్నంతసేపు రాముని గురించే మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాముని వార్త చెప్పేవారే లేరు నాకు అని అంటే, అప్పుడు హనుమంతుడు అంటాడు కదా, యజ్జేవం దేవి మే స్కంధం ఆరోహ క్షణమాత్రత. ఓ పని చేయి తల్లి, నీకు ఎంత బాధగా ఉంటే నా భుజాన్ని కూర్చో, తీసి వెళ్ళిపోతాను.
రామేణ యోజిష్యామి మన్యసే నిజానికి. నీకు అభిప్రాయం ఉంటే చెప్పు, నువ్వు తలుచుకుంటే ఇప్పుడే నా భుజాలు ఎక్కించుకుని రాముడి దగ్గర తీసుకెళ్ళిపోతాను అని ఇక్కడ అన్నాడు. అంటే సీత ఉవాచ, సీత అంటోంది, రామ సాగరం ఆశోష్య, రాముడు సముద్రాన్ని ఇంకించేసి గాని లేదా అతని బాణములతో బద్ధవావ సముద్రం మీద వంతెన కట్టేసి గాని ఆగత్య వచ్చి వానరై సార్థం వానరులతో పాటుగా ఆహవే రావణం హత్వా రావణమాహవే యుద్ధంలో రావణాసుని చంపి మాం నయేద్యవి నన్ను గనక తీసుకువెళ్ళినట్లయితే రామస్య కీర్తిర్భవతి శాశ్వతి, అప్పుడు రాముడికి శాశ్వతమైన కీర్తి ఉంటుంది. కానీ దొంగతనంగా ఇప్పుడు నీతో బయలుదేరి వచ్చేస్తే రాముడికి ఎంత అపకీర్తి అయ్యా. రావణాసుడు నన్ను ఎత్తుకొచ్చాడు, ఇప్పుడు నుండి రాముడు కూడా నన్ను ఎత్తుకుపోయినట్టు ఉంటుంది, తేడా ఏముండదు. కనుక ఇలా నేను రాకూడదయా, అతో గచ్చ చేతి నువ్వే వెళ్ళు, కథం చాపి ప్రాణం సంధారయామ్యహం, ఏదో రకంగా నా ప్రాణాలను ఒక్కబెట్టుకుంటానులే, మీరు వచ్చే వరకు నేనేమవను, ప్రాణాలను నిలబెట్టుకుంటాను. ఇది ప్రస్థాపిత అని చెప్పి పంపించేసింది. వీర సీతయ్య ప్రతిపక్షిత వెళ్ళి ఒక్కసారి వాడికి నమస్కరించి జగామా వెళ్ళాడు. పర్వత శాగ్రే పర్వతం యొక్క పై భాగాన్ని వెళ్ళిపోయాడు. గౌతమ్ పారం మహోదధేహే, ఈ విశాలమైనటువంటి సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళడం కోసమని మరి ఎక్కువ దూరం దూకాలి అంటే ఈ నేల నుంచి దూకి చెప్పుతుందిగా, అందుకే పర్వతం పైకెక్కి అక్కడి నుంచి దూకి వచ్చేటప్పుడు అంతే, వెళ్ళేటప్పుడు కూడా అంతే. సరే తత్ర గత్వా మహాసత్వ పాదాభ్యాం పీడంగిరిం జగామ వాయువేగైన పర్వతశ్చ మహీతరం. అంటే ఏమైంది, గతో మహీ సమానత్వం 30 యోజనముచ్ఛిత. ఆ పర్వతం 30 యోజనాలు ఎత్తుంది. యోజనం అంటే 8 మైళ్ళు, 30 యోజనాలు ఎత్తుంది. అంత పైకి వెళ్ళిపోయాడు. అంత పైకి వెళ్ళి కాళ్ళతో ఒక్కసారి కిందికి అరిమి దాని పైకి వెళ్ళిపోయాడు. అలా అరివేటప్పటికీ అదేమిందిరా మహీ సమానత్వం గత, నేలతో సమానం అయిపోయింది. నేలలో పూర్తిగా 30 యోజనాల పర్వతం నేలలో దిగబడిపోయింది అంతే. అంత గట్టిగా ఒక్క కురిపాడు. మారుతి గగనాంతస్థ, హనుమంతుడు మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మహాశబ్దం చకార సహా, పెద్దగా గట్టిగా గర్జించేశాడు. తం శ్రుత్వా వానరా సర్వే, అంటే వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా కొన్ని యోజనాల అవతల తన వానరులు, తన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులు ఉన్నారే, అంగరుడు గాని జాంబవంతుడు గాని ఇంకా మిగిలినటువంటి వానరులు గాని సుషేనుడు గాని నరుడు గాని నీరుడు గాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ వినేలాగా పెద్దగా గర్జించాడు కంఠానికి. తం శ్రుత్వా, ఆ గర్జన విని వానరాహ సర్వే, వానరులందరూ జ్ఞాత్వా మారుతి ఆగతం, హనుమంతుడు వచ్చే చూడాలని విషయాన్ని గ్రహించారు. హనుమంతుడు కనిపించడం లేదు, శబ్దం మాత్రం వినిపిస్తుంది. వచ్చేసాడయ్యా హనుమంతుడు అనుకున్నారు. హర్షేణ మహతావిష్ట, ఎంతో ఆనందపడిపోయారు. శబ్దం చక్రు మహాస్వనం, వీళ్ళు కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. శబ్దేనైవ విజానీమః కృతకార్యః సమాగతః హనుమానేవ పశ్యధ్వం వానరాః వానరర్షభం ఏవం బ్రువత్స వీరేషు వానరేషు సహా మారుతి అవతీర్య. వానరులందరూ కూడా అంటున్నారు, హనుమంతుడే వస్తున్నవాడు, హనుమంతుడే, అనుమానం లేదు. శబ్దేనైవ విజానీమః, అతను చేస్తున్న శబ్దాన్ని బట్టే తెలుస్తోంది. పని సాధించుకునే వస్తున్నప్పుడు బాలతోనుడు చూడలేదు అనుకోండి, నిశ్శబ్దంగా వచ్చుండేవాడు. గట్టిగా అరుస్తూ వస్తున్నాడంటే పని సాధించాడు అనమాట. కనుక కొత్త కార్యహాసమాగత, పని పూర్తి చేసుకునే వచ్చేస్తున్నాడు. హనుమంతుడే వస్తున్నవాడు. పశ్చత్వం చూడండి, వానరాహ వానరర్షభం, వానర శ్రేష్ఠుడు చూడండి ఓ వానరులారా అని ఒకళ్ళు మరొకరిని వీళ్ళందరినీ కూడా హెచ్చరించుకున్నారు. ఇలాగ వానరులందరూ అనుకుంటూ ఉండగా వానరేషు సహా మారుతి అవతీర్య, పయనించరా కిందకి దిగాడు. గిరియేల్ మూర్తి, అది కూడా నేల మీద దిగితే పాతాళకి వెళ్ళిపోతాడు, మామూలుగా ఉండదు, నేల దిగబడిపోతుంది. అందుకని పర్వతం మీద దిగి అక్కడే అన్నాడు. ఆ వానరం ఆ పర్వతం నుంచి అంటున్నాడు, దృష్టా సీతామయా. ఇది హనుమంతుని సంభాషణ చాతుర్యంలో ఉన్న గొప్పతనం. ఇది సీతను అనలేదు, సీతను అంటే సీతను చూశాన్నారు. సీతను అనగానే చూశానంటాడు, చూడలేదంటాడు. ఇక్కడ కుతూహలం యొక్క ఆధిక్యం ఉంటుంది అందరికీ కూడా. ఆ క్యూరియాసిటీ అంటే దాన్ని భరించడం చాలా కష్టం. అందుకని దాంతో ఇబ్బంది పెట్టకుండా ముందు దృష్ట చూశారు అన్నాడు. చూశారు అంటే ఎవరు చూడలేడు,
లంకను చూడడానికి వెళ్ళాడా, చెట్లు చేపలు చూడడానికి వెళ్ళాడా, నదులు చూడడానికి వెళ్ళాడా? వెళ్ళింది సీతను చూడడానికే. కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది అంటే కుర్రాడు ఇంటికి వచ్చి పాస్ అయ్యాడు అన్నాడు అనుకోండి, ఏ పాస్ అయ్యాడు? ఇంటర్ పాస్ అయ్యాడా, 6 పాస్ అయ్యాడా, 7 అనుమానం ఉన్నారుగా. వారు రాసిన 10th క్లాస్ పరీక్షలే కాబట్టి 10th క్లాస్ పరీక్ష రాసేయడం అంత వస్తుంది. లేదంటే అమ్మ నేను 10వ తరగతి పరీక్షలు మొదలెట్టడం కూడా ఏం చెప్తాడో అని క్యూరియాసిటీ. అందులో ముందు పాస్ అయిన వాడు వచ్చేయాలంతే. అలాగా దృష్ట సీత, చూశారు సీతను, మయా అంటే నేను, అంటే చూడబడింది సీత నా చేత. సంస్కృతంలో ఆ భాష మర్యాద ఎట్లా ఉంటుంది, ఎక్కువగా అందులో ప్యాసివ్ వాయిస్ ఎక్కువ వాడతారు. ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ వాడేది సంస్కృతంలో. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా బాగానే వాడతారు ప్యాసివ్ వాయిస్. తెలుగులో మాత్రం ఎప్పుడో కానీ ప్యాసివ్ వాయిస్ వాడరు, యాక్టివ్ వాయిస్ ఎక్కువ వాడతారు. చూడబడినది సీత నా చేత అంటే తెలుగులో ఏం బాగుంటుంది. చూశారు సీత అంటే అందంగా ఉంటుంది, కానీ సీత చూడబడినది అంటే బాగుండదు. ఇంగ్లీష్లో మన ప్యాసివ్ వాయిస్ చెప్పడం బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదో బుక్ వాజ్ రెడ్ అన్నా బాగానే ఉంటుంది, ఆ రెడ్ బుక్ అన్నా బాగానే ఉంటుంది, బుక్ వాజ్ రెడ్ బై బి అన్నా బాగానే ఉంటుంది. ఇందులో తెలుగులో మాత్రం పుస్తకం అలా చేత చదవబడిందంటే ఏం బాగుండదు. అక్కడ నేను పుస్తకం చదివేనంటేనే బాగుంటుంది. సంస్కృతంలో కూడా ప్యాసివ్ వాయిస్ చాలా ఎక్కువ వాడతారు, తెలుగులో యాక్టివ్ వాయిస్ ఎక్కువ వాడుతుంటారు. అది ఆ భాషా మర్యాద అంతే. అంతే దృష్టా సీతామయ, నేను చూడబడిన సీత రాచారు అంటే చూశారు సీతను నేను, వరుసగా తీసుకొచ్చాడు, చూశారు సీతను నేను అని. లంక ధర్షిత సకారణ, లంక మొత్తం నాశనం చేసేశాను. లంకలో ఉన్న వరాలు లంక మొత్తం నాశనం చేసేసాను. ఊరికే సీతను అలా చూసి తెలియదు నేను. సంభాషిత దశగ్రీవ, రావణాసుడితో కూడా మాట్లాడాను. అహం పునరాగత, ఇన్ని పనులు చేసి నేను వచ్చాను. చూశాను సీతను, లంకను నాశనం చేసేసాను, అక్కడున్న వనాలు కూడా నాశనం చేసేసాను, రావణాసుడితో మాట్లాడాను, తిరిగి వచ్చాను. వార్తలలో ముఖ్యాంశాలు చక్కగా ముందు చెప్పేసి ఆ తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా మొత్తం వివరాలన్నీ చెప్పుకొస్తాను కనుక ఇదానీమేవ గచ్చామః, ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం. రామ సుగ్రీవ సన్నిధం, ఆ రాముడు సుగ్రీవుడు ఎక్కడున్నాడో ఇప్పుడు మొత్తం కథంతో చెప్పు అంటారేమో, అలా చెప్పేదాకా ఆగడం కుదరదు, ముందు వెళ్ళిపోవాలి అక్కడికి. ఈ వార్త రాముడికి చెప్పాలి, సుగ్రీవుడు చెప్పాలిగా. అందుకని ముందు అక్కడ వెళ్ళిపోతున్నానండి. వాల్మీకులంతా ముందుకు అది చెప్పమన్నారు, చెప్పేశాడు. అంతే ఎక్కువ సూక్ష్మంగా చెప్తాను అన్నమాట. జరిగిందంతా మళ్ళీ కొంచెం వివరించి చెప్తాడు. అది 57వ సర్గ. 68 సర్గల్లో 57వ సర్గ మొత్తం జరిగింది, సుందరకాండ జరిగిందంతా మొత్తం చెప్పేస్తాడు. అందుకని ఎప్పుడైనా సుందరకాండ పారాయణ చేయాలనుకుంటే 68 సర్గలు పారాయణ చేయడం చాలా శ్రమతో కూడిన పని కనుక అలా చేయలేకపోతే అది సంక్షిప్త సుందరకాండ అంటారు. మొత్తం సుందరకాండ కథంతో వచ్చేస్తుంది కాబట్టి అలా 57వ సర్గ ఒకటి పారాయణ చేస్తే సరిపోతుంది అన్నమాట. చాలా కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు, మొత్తం కథంతో అందులో వచ్చేస్తుంది కదా. ఇది ఇక్కడ ఒకసారి ముందు అక్కడ వెళ్ళిపోతున్నాడు అన్నాడు రాముడు. ఇచ్చుక్తా వానరాహ సర్వే హర్షేణ ఆలింగ్యవారుజం, వచ్చి అందరూ ఒకసారి కాగలించేస్తున్నారు, పోటీలు మరీ కాగలించుకున్నారు హనుమంతుడిని. మంచి విజయాన్ని సాధించి వచ్చాడు కాబట్టి కేచితు సుచుంబు, కొంతమంది ముద్దులు పెట్టేస్తున్నారు. లాంగోలం నన్ను కేచితు ఉత్సుగా, కొంతమంది తోకలు ముద్దులు పెట్టుకుని ఎవరి తోకన ముద్దెట్టుకుంటూ కూర్చున్నారు. వాళ్ళకి కూతురికి ఆనందం అలా అభివ్యక్తం చేసుకుంటారు. అది హనుమత సమేతాస్తే జగ్ము ప్రస్త్రవణంగిరం, వాళ్ళ ప్రస్త్రవణ పర్వతం దగ్గర ఉన్నారు కదా సుగ్రీవుడు రాముడు, వీళ్ళందరూ కూడా అక్కడే బయలుదేరారు. గచ్చంత దదృశు వీరా వరం సుగ్రీవరక్షితం మధుసౌమ్యం, వెళుతూ ఉండగా ఇంకా కొంచెం దూరంలో ఉండగా మధువనం అనేది ఒకటి కనిపించింది. ఆ మధువనం సుగ్రీవుడు ప్రత్యేక ప్రేమగా పెంచుకుంటున్న వనం. అందులో అనుమతి లేకుండా ఎవరు, వానరుడు ఉన్నవాడు ఎవరు లోపల అడుగు పెట్టడానికి వీలేదు ఎవరు కూడా. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారు. దాని నిండా ఇంకా పళ్ళు కానీ, తర్వాత కాయలు కానీ, తేనెలు కానీ ఇంకా లోటు ఉండదు అన్నమాట. లోపలికి కావాల్సింది తినచ్చు. ఇలాగ ప్రత్యేకంగా మేము ఢిల్లీలో నేను శతావధానం చేసినప్పుడు, ఎప్పుడు 30 ఏళ్ళ నాటి విషయాలు చేసినప్పుడు అక్కడ మా రాష్ట్రపతికి సంబంధించి ఒక ఉద్యానవనం ఉంటుంది. ఆ ఉద్యానవనం చాలా ఇంకా అందులో ఉండని పువ్వంటూ ఉండదు అనమాట. అన్ని రకాల జాతుల పుష్పాలు, గులాబీలు ఇన్ని రకాలు ఉంటాయని ఆశ్చర్యం జరుగుతుంది అనమాట. అదంతా చూసే అవకాశం మాకు ప్రత్యేకించి అక్కడున్న కమిషనర్ ఆఫ్ పోలీస్
డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పర్మిషన్ తీసుకుని మేము లోపలికి అంతా కూడా చూసి వచ్చాము. అందుకని ఈ మధుబనం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి అర్థం ప్రధానం కాదు, తినడం ప్రధానం. తినడానికి కావాల్సి ఉంటే ఎవరు అడిగారంటే వీళ్ళు దాని పేరు మధువనము, మధుసంయం. తం తదా ప్రాహు అంగలం వానరక్షమ. ఈ వానర శ్రేష్ఠులందరూ కూడా అంగదుని అడిగారు, బాబు క్షుదితా స్మహ, చాలా ఆకలితో ఉన్నాం, అసలు తిండి మీద ధ్యాస లేదు మాకు. హనుమంతుడు వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడా? అసలు ఎక్కడ స్వయంప్రభ యొక్క గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ కడుపు నిండా పెట్టిన కూడా శుభ్రంగా అక్కడ తిన్నారు. అయిపోయిందా? అప్పుడు పైకి వచ్చి చాలా కాలం అయిపోయిందిగా. పైకి వచ్చారు, వచ్చాక బట్టి చాలా దూరం వచ్చారు. ఇంకా అక్కడే తినడానికి వెళ్ళలేదు, సముద్రం దాకా వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు హనుమంతుడు బయలుదేరి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. హనుమంతుడు తినలేదు, మైనాకుడు పెడతానంటే కూడా తిన్నా. లంకలో బోడవుతుంది తినడానికి. ఆ అడవి అంతా కూర్చేసేటప్పుడు తాగు ఏమిటన్నారు. మరి తిరిగి వచ్చాడు, మంచి ఆకలి మీద ఉన్నారు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆకలి తెలియలేదు, కానీ సంతోషం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆకలి తెలిసింది. బహుశా అందుకేనేమో ఎవరైనా ఒక గొప్పని సాధించినప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీలు చేసుకుంటారు. అంటే ఆనందంలో ఉన్నప్పుడు ఆకలి గట్టిగా వేస్తుందో ఏంటో తెలియదు. దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీలు చేసుకుంటారని చెప్పండి. ఏదైనా పెడితే కూడా ఆయన అనవద్దు, కాదు ఏది వద్దు వద్దుంటారు దుఃఖంలో. ఆనందంలో ఉన్నప్పుడు రోజు తిండి కంటే అదనంగా తినడానికి కోరుకుంటారు, పార్టీలు చేసుకుంటారు. అంటే ఆనందంలో ఉన్నప్పుడు ఆకలి పెరుగుతుంది, దుఃఖంలో ఉన్నప్పుడు ఆకలి తరుగుతుంది అని మనకి అర్థమవుతుంది కదా. ఇక్కడ క్షురితాస్మ, మేమంతా చాలా ఆకలిగా ఉన్నామయ్యా. వయం వీర దేహ అనుజ్ఞ మహామతే. మహామతే బుద్ధిమంతుడ, అంగధర్మ చాలా తెలివైన వాడు కనుక ఎలాంటి సమయంలో కోరింది కాదనకూడదు నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అక్కడ తీసుకెళ్ళిపోతారంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు, అక్కడ వారు చెబుతారు, ఆ ఆనందంలో వాళ్ళు మునిగిపోతారు, ఆనందం ఉత్సాహంతో ఉంటారు. మా తిండి శక్తి వాళ్ళు పట్టించుకోరు, అక్కడ సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు తెలియని వాడి ఇప్పుడు మేము తినాలి, చాలా ఆకలిగా ఉంది. భక్షయామ ఫలాన్నిత్య విభావం అమృతవత్ మధు, అమృతవన్ మధు. ఫలాన్ని తినేసి అమృతం లాంటి తేనెలు తాగుతాం. ఇందులో కూడా సంతుష్టా రాఘవం దృష్టి గచ్చాము అజ్జైవ సరను. అప్పుడు మేము సంతోషంతో ఉంటాం, అప్పుడు రాముడు చూద్దాం. ఇందులో కూడా కారణం ఏంటి? ఈ బలంగా మనం అక్కడ పెడితే అల్లంత దూరాన ఉండగా ముఖం చూసి పని ఏం జరిగిందో కాయో పంట చెప్పేది ఎవరంతే. చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అవతల తిరిగి వస్తున్నప్పుడు ఆ చెప్పకల్లా ముఖం చూస్తే అర్థమైపోతుంది కాయో పంట. ఇప్పుడు వీళ్ళు నిజంగా పండే కారికి సారికి వచ్చారు, కానీ తిండి తిప్పలు లేక ముఖాలని వాడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ ముఖాలు చూస్తే పని అవ్వలేదు అనుకుంటారు. నీరసం మొహంతో రారు కదా, వీళ్ళు నీరసంతోనే ఉంటారు. తిండి తిప్పలు లేకపోతే ఎంత సంతోషం ఉంటే మాత్రం ముఖంలోంచి ఆ తేజస్ ఎట్లా వస్తుంది? అందుకని మేము శుభ్రంగా తిని తాగి బయలుదేరి మంచి ఆనందంగా హుషారుగా వస్తే అప్పుడు మా ముఖం చూడగానే వాళ్ళ సంతోషం కలుగుతుందయా అని చెప్పారు. సరే అయితే ఇప్పుడు అంగద ఉవాచ. అప్పుడు అంగదుడు అంటాడు, హనుమాన్ కృతకార్య అయం. హనుమంతుడు కార్యాన్ని సాధించాడు. పిపత తత్ప్రసారత. అందుకని ఆ హనుమంతుని అనుగ్రహంతో మీరు తాగాలనుకున్నంత తాగండి, జక్షత్వం ఫలమూలాన్ని తినాలనుకున్నంత తినండి, పళ్ళు కానీ కందమూలములు కానీ, చరితం హరిసత్తమ. కాబట్టి తొందరగా చేయండి. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి కదా రాముడి దగ్గరికి. తొందరగా తినండి, తాగండి, మీ ఇష్టం, వదిలేసాం, మీకు స్వేచ్ఛ ఇచ్చేసాం. తతః ప్రవిశ్య హరయ పాతుం ఆరభిరే మధు. ఇంక తేనె తాగడం మొదలుపెట్టారు. రక్షిణ తాను అనాదృత్య దశమక్రియణ నోరితాను. అక్కడ రక్షకులు ఉంటారు కదా, వాడు వచ్చి వెళ్ళి గెట్టేయడం మొదలెట్టారు. ఎవరు అనుమతి లోపలికి వస్తున్నారు ఏంటి, లోపల ప్రవేశిస్తున్నారండి ఏంటి, తినేటండి తాగేటండి బయటకు కొట్టి అంటే ఇంకా వాళ్ళని పట్టుకుని కొట్టేశారండి. ఇంకా ఆనందంలో వీళ్ళు ఆకలి, ఆనందం, ఆకలి మనిషిని మార్చేస్తుందంటుంది కదా. అందుకని ఇంకే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోతారు. అందుకని వీళ్ళ ఆకలితో ఆవురవరు మధ్య అడ్డుకుంటూ తరతర వాగేయాలి. ఇంకా ఎక్కడ కాళ్ళతో తన్నేసారు, చేతులతో కొట్టేసారు, ఎలా పడతారు కొట్టేసి తన్నేసి గెట్టేసి తరిమేసి ఇలా చేశారు. ఇంకా విపత తాడయామాస, తాగుతూ వాడు తన్ని పడేయారంతే. ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు. తత దధిముఖ కృత. దధిముఖుడు అనేవాడు ఉన్నాడు, అతను సుగ్రీవునికి మేనమామ, ఈ వనానికి రక్షకుడు. అతను ఇంకా లాభం లేదని గబగబా బయలుదేరి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళిపోయాడు.
జగామ రక్షిపిస్తార్థం ఎత్ర రాజా కపీశ్వర. ఎక్కడైతే కపీశ్వరుడైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. రాజుగారి చెబుతానే ఆయన ఒకరో ఇద్దరు అయితే వీళ్ళు ప్రతాపం చూపిస్తారు. అక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళేం చేయగలరు? పైగా వాళ్ళు ఆనందోత్సాహంలో ఉన్నారు, ఆకలిలో ఉన్నారు. ఇక్కడ ఆకలికి శక్తి ఉంటుంది, ఆనందానికి శక్తి ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేసినా వీళ్ళేం చేయలేని స్థితి. గత్వా తమ బ్రవీత్ దేవా చిరకాల అభిరక్షితం. ఎంతో కాలంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నావయ్యా నీ యొక్క మధువనాన్ని. నష్టం మధువనంతే. ఇవాళ ఇప్పుడు ఆ మధువనం అంతా నాశనం అయిపోయింది. ఎవరెవరో తెలుసా? బయట ఎవరెవరో అయితే పర్వాలేదు. తే కుమారేణ, నీ కుమారుడైనటువంటి అంగంగా పాడు చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? కడుపు చించుకుంటే కాలం పడుతుంది. నువ్వు ఎవరినైతే యువరాజుగా పట్టాభిషేకం చేశావో అతడే నీ ఆజ్ఞను ఉల్లంఘించి అతనే పాడు చేశాడు. ఇంకొకరు ఉన్నాడు అతనికి తోడు, హనుమంతుడు కూడా. ఎవరిని ఎక్కువ నువ్వు ప్రేమిస్తావో, ఎవరిని మంత్రియో అతడు నీ కుమారుడు ఇద్దరు కలిసి యువరాజు మంత్రి గారు ఆ ఇద్దరే పాడు చేస్తే ఇంకెవరితో చెప్పుకుంటావు? వీళ్ళిద్దరూ పాడు చేశారయ్యా. శ్రుత్వా దధిముఖేన ఉక్తం. దధిముఖుడు చెప్పినటువంటి ఆ మాట విని సుగ్రీవ హృష్టమానస, చాలా ఆనందపడ్డారు. ఇది విచిత్రం. అసలే సుగ్రీవుడి కోపం ఎక్కువ, దండన చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఇక మరణదండన తప్ప రెండో దండనే ఉంటుంది అంత తగింది. అలాంటిది ఆ మధువుని ఎవరైనా పాడు చేశాడంటే, అక్కడ అశోకవనం పాడు చేశారని తెలియగానే రావణాసుడు ఎంత కోపం వచ్చిందో, మధువనం పాడు చేశారని తెలియగానే సుగ్రీవుడికి కూడా అంత కోపం రావాలి. రాకపోగా హృష్టమానస, మనస్సు ఆనందంతో నిండిపోయిందట. దృష్ట్వా ఆగతః న సందేహః సీతాం పవననందన. దృష్ట్వా ఆగతః న సందేహః సీతాం పవననందనః. సందేహం లేదు, పవన కుమారుడైనటువంటి హనుమంతుడు సీతాం దృష్ట్వా ఆగతః, సీతాదేవిని చూసే వచ్చాడు. అందుకే సుగ్రీవుడు తెలివైనవాడు. ఇతను చెప్తున్నది ఏమిటి, అతను ఆలోచన. అంగనుడు హనుమంతుడు వచ్చి మీ వనాన్ని పాడు చేస్తేనే అంటే వాడి చేతులు చూస్తేనండి వీడి చేతులు దొరికేసింది. ఎక్కడికి వెళ్ళాడు చూడండి. అట్లా నో చేత్ ఏది ఎలా చెప్తున్నావు అంటే, అలా కాకపోతే మధువనం ద్రష్టం సమర్థ కోభవేన్మవ. అసలు నా మధువనంలోకి వెళ్ళడం కాదు, దాన్ని పాడు చేయడం కాదు, మధువనం చూడడానికి కూడా ఎవరికి ధైర్యం? నా అనుమతి లేకుండా మధువనం చూడడానికి కూడా లోపలికి ఎవడాడలేడు. అలాంటిది ఏకంగా మధువనం పాడు చేశారు అంటే అనుమానం లేదు. ఇంక వాడి కార్యక్రమాన్ని పూర్తి చేస్తే రావడం జరిగింది. కార్యక్రమాన్ని పూర్తి చేసి రావడం జరిగింది. ఏమీ అనుమానం లేదు అనుకున్నారు. నోచే మధువనం ద్రష్టం సమర్థ కో భవేన్మమ తత్రాపి అందున వాయుపుత్రేణ కృతం కార్యం న సంశయ. హనుమంతుడే కార్యాన్ని సాధించి ఉంటాడు, ఇందులో ఏమీ సందేహం లేదు. అతనుకున్నంత శక్తి ఇంకెవరికీ లేదు. పైగా హనుమంతుని ప్రోద్బలం ఉంటే తప్ప అంగనుడు కూడా అంత తొందరపడి అందరినీ తినండి తాగడి వరం పాడు చేయమన్నాడు. కానీ హనుమంతుడే సాధించి ఉంటాడు అన్నాడు. సరే, శ్రుత్వా సుగ్రీవ వచనం. సుగ్రీవుడు ఇలా అంటుంటే హృష్ట రామ, రాముడికి ఆనందం కలిగింది. తమ అబ్రవే అడుగుతున్నాడు సుగ్రీవుడిని, కిముచ్యతే త్వయ సుగ్రీవా, ఏమంటున్నావు నువ్వు? రాజన్ వచ సీతా కథాన్వితం. ఏంటి సీతను చూసేటంటే సీత గురించి మాట్లాడుతున్నావు ఏంటి, ఏమంటున్నావు నువ్వు అన్నాడు. అంటే అప్పుడు దేవ దృష్ట అవనీసుత. మహారాజా రామచంద్ర, సీత చూడబడింది, సీతను చూసేశారు, సీత దొరికేసింది. హనుమత్ ప్రముఖ సర్వే, హనుమంతుడితో కలిసి వెళ్ళిన బృందం ఉంది, వాళ్ళు సీతను చూశారు. పరమిష్ట మధుకారణం, మధువనంలో ప్రవేశించాడు. హనుమత్ ప్రముఖులందరూ కలిసి మధువనంలో ప్రవేశించాడు. అక్కడికి వచ్చి అంతా కూడా పాడు చేస్తున్నాడు. భక్షయంతి స్మ, మొత్తం తినేస్తున్నాడు అక్కడ పళ్ళు. సకలం తాళయంతి స్మ, మరి ఆ చెత్తను పూజ చేస్తున్నాడు. అడ్డొచ్చిన కూడా కొట్టేస్తున్నాడు. అకృత్వ దేవకార్యం తే దృష్టం మధువనం మమ. వాడు దేవకార్యమును చెయ్యకుండా చెప్పిన పని చెయ్యకపోతే మాత్రం ఇంత సాహసం వాడు చెయ్యరు. ఇలా చేసేటువంటి ఆనందంతో చేస్తున్నారు వాడు, నామీ నిర్లక్ష్యంతో కాదు. కనుక నా సమర్థ దేవీ దృష్ట్వా సీతేది నిశ్చితం రక్షణో భయం వాస్తు గత్వా బ్రోత్ మమాజ్ఞ. మళ్ళీ ఇప్పుడు ఈ దళిముకుడుతో ఇంకా అతనితో కూడా నడిచాడు. మీకు దెబ్బతలే ఏం పర్వాలేదు, బెంగపడకండి, బాధపడకండి. ఇందులో వాళ్ళు ప్రేమతోనే కొట్టారు, మేము కోపంతో కాదు.
వచ్చిన వాళ్ళు కార్యాలు సాధించుకుని వచ్చారు. ఇది మనందరికీ ఆనందదాయకమే. వెంటనే వాళ్ళు సీతాదేవిని చూశారు. ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడికి తెలియని స్థితిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నా ఆజ్ఞగా అందరినీ కూడా ఇక్కడికి వచ్చేయమన్నాడు సుగ్రీవుడు అని నా ఆజ్ఞగా వాళ్ళకి చెప్పు అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా బయలుదేరి అక్కడ వెళ్ళారు. సుగ్రీవ వచనం శృత్వ గత్వాతి వాయువ్యాగత. సుగ్రీవుడు చెప్పాడు, మీ అందరినీ కూడా అక్కడికి రమ్మన్నారు. ఓ గట్టిగా అరిచాడు. ఇంకా సుగ్రీవాజ్ఞ అంటే రాజాజ్ఞ. ఇంతకు ముందంటే కేవలం సుగ్రీవుడు, ఇప్పుడు రాజుగారు కదా. పైగా సుగ్రీవాజ్ఞ అంటే అసామాన్యం కదా. అందుకని సుగ్రీవుడు చెప్పాడనేవాడు అందరూ వెళ్ళారు. హనుమత్ర ముఖాన్ కూర్చుహు గచ్చత ఈశ్వర శాసనాలు. అంకరుడు చెప్పాడు హనుమంతుడు మొదలైన వారికి, అరువు రాజాజ్ఞ వచ్చింది, ఈశ్వర శాసనం అంటే ప్రభు యొక్క శాసనం అయింది, మనందరం కూడా బయలుదేరాలి. ద్రష్టుమిచ్చడు సుగ్రీవ. సుగ్రీవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. సరాము లక్ష్మణుడు అక్కడే రాముడు ఉన్నట, అక్కడే లక్ష్మణుడు ఉన్నట. వాళ్ళందరితో కంటే ముగ్గురు కలిసి మనల్ని చూడాలనుకుంటున్నారు, బయలుదేరండి అని చెప్పేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. హనుమంతం పురస్కృత్య యువరాజం తథాంగతం రామ సుగ్రీవయోరగ్రే నిపేతు భూమి సత్వరం. అందరూ పైకి ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ కిందకి దిగారు. హనుమాన్ రాఘవం ప్రాహ. రామును చూస్తూ ఉండగానే ముందు దృష్టా సీత నిరామయ. చూశాను సీతను క్షేమంగా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇది అదనమాట. ఇక వారికి సీతను చూసామని చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఆ సీత క్షేమంగా ఉంది, క్షేమంగా ఉన్న సీతను చూశాను అని కూడా చెప్పాలి. ఇక్కడ కూడా మొదటి చూశాను సీతను క్షేమంగా ఉంది. దృష్ట సీత నిరామయ అంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంది. అప్పుడు సాష్టాంగం పట్టవచ్చా. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ముందు నమస్కారం చేసి దండాలు పెట్టి ఇవిగా ముందు వార్త చెప్పాలి. వార్త చెప్పేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాట. రామం పశ్చాత్తరి తర్వాత సుగ్రీవుడు కూడా నమస్కారం చేశాడు. కుశలం ప్రాహ రాజేంద్ర జానకి త్వం సుచాన్విత. పవిత్రంగా ఉన్నటువంటి సీత. ఇది కూడా చెప్పాల్సిన విషయం రాముడికి. సీతను చూశాను, బాగానే ఉంది, కాకపోతే ఇంకా రావణాసురుడు విషయం అయిపోయింది, ఆయనతోటి ఉంటుంది అంటే ఉపయోగం దానివల్ల అలా కాదు, పవిత్రంగా ఉన్న విషయం కూడా తెలియాలి. అందుకని సుచాన్విత పవిత్రంగా ఉన్నటువంటి సీత నీ క్షేమాన్ని అడిగింది. కుశలం ప్రాహ రాజేంద్ర. అశోకవనికామేషించబాబురమశ్రిత. అశోకవనంలో ఆ లంకలో అశోకవనం ఉన్నది. ఆ అశోకవనం మధ్యలో సించపా వృక్షం ఉన్నది. దాని క్రింద కూర్చుని ఉంది. రాక్షసేవి పరివృత. రాక్షసులందరూ కూడా చుట్టుముట్టి ఉన్నారు. అక్కడ ఉంది నిరాహార, తినడం మానేసింది, తినడం లేదు. కృషించిపోయి ఉంది. ప్రభో హా రామ రామ రామేతి శోచంతి మలినాంబర. రామ 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 అనుకుంటూ నీనామస్మరణమే చేస్తూ మరి మాసిపోయినటువంటి బట్టతోటే ఉంది. బిడ్డ బట్ట పడే మార్చుకోలేదు. ఆనాడు ఏ బట్టతో వెళ్ళేదో ఆ బట్టతోటే ఉండిపోయింది. ఏకవేణి ఒంటి జడతో మరి ఆ దృష్టిలో ఉన్నటువంటి సీతాదేవిని ఇక్కడ ఒంటి జడతో ఉంటుంది. తలకాయ కూడా చూపిస్తాయి. కేసు సంస్కారం కూడా చేసుకోవడం లేదు అర్థం అన్నమాటది. ఆ శరై ఆశ్వాసిత సభ. నెమ్మదిగా ఆమెను నేను ఓదార్చాను. వృక్షశాఖాంతరే స్థిత్వ. ఆ చెట్ల కొమ్మల మాటన ఉండి సూక్ష్మ రూపంలో ఉండి ఆమె వినేలాగా తే కథా నీ కథలు చెప్పాను. అంటే సీతాదేవి ఎలా వెళ్ళావు, ఆమెతో ఎలా మాట్లాడావు, నిన్ను ఎలా నమ్ముతుంది? అది కదా, వానర రూపంలో నువ్వు అక్కడ వెళ్ళిపోయి చెప్పేస్తే ఎలా నమ్ముతుంది? ముందు చూశారు సీతను క్షేమంగా ఉంది, వాళ్ళు చెప్పించారు. ఇప్పుడు ఎలా ఉంది ఏమిటి, నువ్వు ఎలా వెళ్ళావు, ఆవిడకి నా కథ మన విషయం ఎలా చెప్పావు, చెబితే ఆవిడ ఎలా నమ్మింది, ఎంత సవిస్తరంగా చెప్పాలిగా. అందుకని చెప్తున్నాడు అనమాట. జన్మారభ్య నువ్వు పుట్టినది మొదలు తవ అత్యంత దండకాగమనంతరా నువ్వు దండకావనం రావడం వరకు జరిగిన సంగతి మొత్తం చెప్పానయ్యా. దశానమేల హరణం, రావణాసురుడు ఎత్తుకుపోవడం, జానక్య రహితే త్వయి నీవు లేని సమయంలో జానకీ దేవుని ఎత్తుకుపోవడము, ఇదంతా కూడా అక్కడ నేను చెప్పాను. అప్పుడు ఈ కథంతా విషయమంతా నాకు తెలిసింది కాబట్టి నేను నీకు చెందిన వాడినే అని ఆమె నమ్మినది. సుగ్రీవేణ యథా మైత్రి, సుగ్రీవుడితో స్నేహం ఎలా జరిగిందో కూడా చెప్పా. కృత్వా వారి నిబర్హణం, వారిని ఎలా చంపావో కూడా వారిని చంపిన సంగతి కూడా చెప్పా. మార్గణార్థం చ వైదేహ్యా సుగ్రీవేణ విసర్జిత, అలాగే ఆ జానకీదేవిని వెతకడం కోసమని వారందరినీ నలుదిక్కులకు పంపారు, సుగ్రీవుడు పంపించాడు అన్న విషయం కూడా చెప్పారు.
మహాబలాః మహాసత్వాః హరయః జితకాశినః గతాః సర్వత్ర సర్వే వై తత్ర ఏకోహమిహాగతః. అందరూ అన్ని పక్కలకు వెళ్ళారు, నేను ఒక్కడిని మాత్రం సముద్రం దాటి ఇక్కడికి లెక్కలోకి వచ్చాను. అహం సుగ్రీవ సచివః, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని. దాసోహం రాఘవస్య, రామునికి దాసుడిని. దృష్టా ఏ జానకి భాగ్యాత్ ప్రయాసః ఫలితః అద్యమే. ఇప్పుడు సీత నాకు కనబడింది, నా ప్రయాసంతా కూడా ఫలించింది, నేను పడిన శ్రమ ఫలించింది అని ఆవిడ వినేలాగా నేను చెప్పాను స్వామి. అప్పుడు ఇది ఉదీరితం ఆకర్ణ సీత విస్ఫారితేక్షణ, కళ్ళుంచి పెద్దవి చేసుకుని చూస్తుంది. ఎవరు? నాకనంతా ఆవిడ చెప్తున్నారు అని చూసి, కేనవా కర్ణపేయూషం శ్రావితం మే శుభాక్షరం, నా కథ నాకే చెవులకి ఇంపుగా ఉండేలాగా ఎవరైతే చెబుతున్నారో ఆ చెప్పడం నిజమా, నాకు అనుభూతి కలుగుతుంది. ఆ భ్రమ, ఇది భ్రమ కాదు, నిజంగానే ఎవరో నా కథ, నా రాముని కథ చెబుతున్నారు అంటే అది సత్యం. అది సత్యమే అయితే తలాయాతు మద్దర్శన పదంతు సహా, అలాగా కథ రామకథ చెబుతున్నవాడు నా సమక్షమునకు వచ్చుగాక. ఎవరు చెప్తున్నారు? రామకథ ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అలా మాట్లాడుతున్న వారు ఎవరో నా ఎదురుకుండా రండి, ఇలాగా నా ముందుకు రండి, నేను చూస్తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంది. అప్పుడు వచ్చాడు. రమ్మనమని అనిపించుకుని వచ్చాక సీతకి భయపడు, ఆవిడ అడగకుండా ఆకస్మికంగా వచ్చేసి కంగారు పడిపోతుంది కదా. అందుకని ఆమె చేతినే రమ్మనమని అనిపించుకుని అప్పుడు నేను ఆవిడ ముందుకు వచ్చాను, నమస్కరించాను, దూరంగానే నిలబడ్డాను. అడిగాను. అప్పుడు నన్ను అడిగింది, ఎవరు నువ్వు అని. అడిగితే నేను మొత్తం అంతా కూడా వెళ్ళి ఆవిడికి చెప్పానమ్మా, నాకు అంతా కూడా చెప్పాను స్వామి. పశ్చాత్ మయార్పితం దేవి భవద్దత్త అంగుళీయకం, అప్పుడు తమరు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని ఆవిడకి ఇచ్చారు. సరే, యథాదృష్టాస్మి తేన మాం అతి విశ్వస్త, ఆ ఉంగరం కూడా ఇచ్చేటప్పటికి నన్ను పూర్ణముగా నమ్మినది. విశ్వస్త అంటే విశ్వసింపదగినటువంటిది అయింది, ఆయన విశ్వాసం కలిగినదైంది. వచనంచి ఇదం అబ్రవీత్ యథాదృష్టాస్మి హనుమన్ పీడ్యమానా దివారిసం రాక్షసీనాంతర్జనై, నేను ఏ స్థితిలో ఉండగా నువ్వు చూసావో అలాగే రాక్షసులందరూ కూడా నన్ను ఎలా బాధపెడుతున్నారో, అహోరాత్రులు నేను ఏ విధంగా బాధపడుతూ ఉన్నానో, ఇదంతా కూడా నువ్వు ఆయన చెప్పుకుంటే అమ్మ ఆయన కూడా ఈ స్థితిలోనే ఉన్నాడమ్మా. పరిశోచతి అహోరాత్రం తద్వార్తాన్నాధిగమ్యత, నీ వార్త తెలియకపోవడం చేత రాముడు కూడా అహోరాత్రము దుఃఖపడుతూనే ఉన్నాడు తల్లి. ఆయనేమి సుఖంగా ఆనందంగా తిరుగుతున్నాడు అనుకోకే, నీ గురించి బెంగపెట్టుకుని ఉన్నాడు అని చెప్పాను. రామ శ్రవణ మాత్రేణ సుగ్రీవేణ సంరక్షణ వానరానీకపై సార్థం ఆగమిష్యతి అంతకం. అమ్మ, ఈ వార్త ఒక్కసారి రాముని చెవిన పడడమే ఆలస్యం, పడిన తక్షణ మందు వానర సైన్యాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడమ్మా, నిన్ను చూస్తాడమ్మా, ఏమీ కూడా సందేహం లేదు. రావణం సకులం హత్వా, రావణాసురుడు సమూలంగా నాశనం చేస్తాడు. ఇందులో ఇంకెవ్వరూ కూడా మిగలరు. నేషదిత్వాం సకంపురం, నిన్ను తన యొక్క నగరానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అభిజ్ఞాన్ దేహి మే దేవి యథా మాం విశ్వసే విభువు, మరి నువ్వు నమ్మడం కోసం ప్రభు నా చేతికి అంగుళీకాన్ని ఇచ్చాడు కదా, అదే రకంగా మరి ప్రభువు నమ్మాలి కదా, అందుకోసం నువ్వు కూడా నాకు ఏదైనా ఆనవారమని అడిగారు ప్రభు. అడిగితే సా శిరోరత్నం చూడాపాసే స్థితం ప్రియం, చూడాపాసమునందు ఉన్నటువంటి ఆ చూడామణి అనేటువంటి ఆ ఆభరణాన్ని తీసి నా చేతికి ఇచ్చింది. ఇదిగో స్వామి చూడండి అని చూడామని చేతికి ఇచ్చాడు. ఇంకా ఏం చెప్పింది? దత్వా కాకేరయద్వృత్వం, దత్వా ఇచ్చేసి కాకేరయద్వృత్వం చిత్రకూట గిరోపురా, నీకు మాత్రమే సీత, నువ్వు మీ ఇద్దరికి మాత్రమే తెలిసి మూడవ వారికి తెలియని ఒక వృత్తాంతం చెప్పింది. కాకాసుడు అనేవాడు సీతాదేవి యొక్క ఒడిలో రాముడు పడుకుని ఉన్నాడు. అలా పడుకుని ఉన్నప్పుడు కాకాసుడు అనేవాడు వచ్చాడు. వచ్చి గుండెల మీద గీరేసినట్టుగా వాల్మీకి రామాయణం చెప్తున్న రక్తం రాములవరమే పడినట్టుగా, కానీ అధ్యాత్మలో కాలి బొట్టన వేరుని గీరినట్టుగా చెప్పడం జరిగింది. అప్పుడైనా ఈయన లేచాడు, అంటే బొట్టనని గీరేసి ఆ మాంసం తినాలి లేదు, ఆ రక్తంతో ఊడుతున్నటువంటి ఆ బొట్టన వేరుని చూశాడు. వెంటనే కొంచెం దూరంలో రక్తం వచ్చుకున్న గోల్డ్ కలిగినటువంటి కాకిని చూశాడు. అప్పుడు ఎవర్రా ఆయన తలకాయల పాముతో ఆడుకుంటున్నవాడు అని ఒక గడ్డి పరకం తీసి అభిమంత్రించి విడిచిపెడితే బ్రహ్మలోకాన్ని పెడితే నా వలగాలన్నాడు.
వైకుంఠాన్ని విడితే నా వల్ల కాదన్నాడు, శివలోకాన్ని విడితే నా వల్ల కాదన్నాడు, ఇంద్రలోకాన్ని విడితే నా వల్ల కాదన్నాడు. తిరిగి మళ్ళీ ఆ రాముడి దగ్గరికి వచ్చి కాలు మీద పెడితే నేను విడిచిపెట్టినటువంటి అస్త్రం వృధా పోవడానికి వీళ్ళది, బాణమైనా సరే అస్త్రమైనా సరే ఓ పని ఏదో ఒకటి దీనికి అర్పించు అంటే, అయితే నా ఎడమ కథ తీసేయమని చెప్పింది. అప్పుడు ఆ ఎడమ గట్టిని కొట్టేసాడు దాంతో. ఇది కథ. ఈ కథ నాకు సీతాదేవి గుర్తు చేసింది రామచంద్ర. అంటే ఇప్పుడు పరిపూర్ణంగా రాముడికే తెలుసు, ఎవరికి ఆ విషయం చెప్పరా, సీతకే తెలుసు. అంటే సీతను చూశాడు అన్నానికి ఇది ఒక పరిపూర్ణమైన నిదర్శనం అన్నమాట. తనపై అస్త్రపూర్ణాక్షి ఈ కథ చెప్తూ ఆమె ఏడ్చిందండి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కాకినే విడిచిపెట్టలా, చిన్న గాయం చేస్తేనే బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాడే. ఇంత పెద్ద మహారాక్షసులను ఎత్తుకుపోతే ఇంతకాలం నన్ను రక్షించడానికి రాకుండా ఎలా ఉన్నాడు అన్న బాధ కలిగింది. అప్పుడు కుశలం గురుహి రాఘవం, రాముని యొక్క కుశలం అడిగింది, లక్ష్మణుని యొక్క కుశలం అడిగింది. కించిత్ దురత్వం భాషితం పురా. లక్ష్మణుడి విషయంలో ఇంతకుముందు కొంత అనకూడని మాట అన్నాను, అనకూడని మాటలు అన్నాను. నేను ఏమనుకోవద్దని చెప్పు, ఆ పొరపాటు తర్వాత తెలుసుకుని బాధపడుతూ ఉన్నాను, నన్ను మన్నించమని చెప్పు, ఏమనుకోవద్దని చెప్పు అని క్షమించమన్నాను చెప్పమనింది లక్ష్మణుని అని కూడా అన్నాడు. తక్షమస్వ అజ్ఞభావేన భాషితం కులనందన తారయత్మం. అందుకని నేను అప్పుడేదో నేను అన్నానని మనసులో పెట్టుకుని నన్ను రక్షించే విషయంలో రాముడికి సాధించకుండా ఉండకు సుమా. ఏదో పొరపాటు అనేసాను, నన్ను మన్నించి రామునికి నువ్వు సాయపడి నన్ను రక్షించు, నన్ను ఇక్కడి ఉద్ధరించు అని చెప్పిందని. తారయత్మం యథా రామ తథా కురు కృపాన్విత ఇత్యుక్త్వా రుణతి సీత దుఃఖేన మహతావృత. అలా చెప్తూ సీతాదేవి చాలా దుఃఖించింది. మయాపి ఆశ్వాసిత, కానీ నేను చాలా ఓదార్చాను, ఏం పర్వాలేదు, వరదా సర్వదే సర్వమేవదే. తతః ప్రస్థాపితో రామ తస్వమేకం ఇహాగత. ఆ తర్వాత ఆమెకు వీడుకోలు చెప్పి ఆమె నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాను. తదాగమన వేళాయాం అశోకవనికాం ప్రియాం. అయితే బయలుదేరి వచ్చేటప్పుడు మాత్రం ఒక పని చేశాను స్వామి, మరి జరిగిందని చెప్పాలిగా. ఏం చేశావు అంటే ఉత్పాట్య రాక్షసాన్ తత్ర బహూన్ హత్వా క్షణాదహం. అక్కడ చాలా మంది రాక్షసులు చంపేశాను. రావణస్య సుతం హత్వా, రావణాసురుడి యొక్క కుమారుడైన అక్షుడు కూడా చంపేశారండి. రావణీయ అభిభాషట, రావణాసురుడితో కూడా మాట్లాడాడు. అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేసేశారు. తర్వాత ఎవరెవరినో పంపిస్తే వాళ్ళందరూ కూడా చంపేశారు. అందులో రావణుడు కుమారుడు కూడా ఉన్నాడు అక్షుడు, అతన్ని కూడా చంపేశారు. లంకాం అశేషత దగ్ధ్వా. లంక మళ్ళీ ఒక్క ఇల్లు కూడా వేయకుండా మొత్తం అంతా దగ్ధం చేసేశారు. పునరపి ఆగమన్ క్షణాలు, తిరిగి మళ్ళీ ఇలా ఇటు వచ్చారు. శ్రుత్వా హనుమతో వాక్యం. అంటే మొత్తం సీతాదేవిని చూడటంతో ఆగలేదు, అశోకవనాన్ని పాడు చేశారు. ఎంతో మంది రాక్షసులు వచ్చారు, వాళ్ళందరినీ చెప్పేశాను. అలా వచ్చిన వాళ్ళలో రాక్షసరాజు యొక్క మంత్రులు ఉన్నారు, సేనాపతులు ఉన్నారు, కుమారుడు కూడా ఉన్నారు. అందరినీ కూడా చెప్పేశారు. తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళా, అతనితో మాట్లాడాను. ఆ తర్వాత లంక మొత్తం అంటించేశాను. వాళ్ళ మీద నాకున్న కోపాన్ని అలా చూపించాను, మొత్తం అంటించేశాను. ఆ తర్వాత బయలుదేరి ఇక్కడికి వచ్చానండి అన్నాడు. అప్పుడు హనుమాన్ శ్రుత్వా హనుమతో వాక్యం, హనుమంతుని మాటలు విని రామ అత్యంత ప్రహృష్టధీ, చాలా చాలా ఆనందపడిపోయాడు. ఆనందపడి హనుమంతుడా, తే కృతం కార్యం, నువ్వు చేసిన ఈ పని ఏదైతే ఉందో దేవైరపి సుదుష్కరం, దేవతలు కూడా చేయలేరయ్యేలాంటి పని. దేవతల వల్ల కూడా కాదు, ఒక వానరుడు ఉండి నువ్వెంత చేశావు. ఉపకారం న పశ్యామి తవ ప్రత్యుపకారిణః. ఎంత గొప్ప ఉపకారం చేసేవే, నీకేదైనా ప్రత్యుపకారం చేద్దామంటే నువ్వు చేసిన ఉపకారంతో సరిపోయేంత ప్రత్యుపకారం నా దగ్గరే కనిపించట్లా. ఏ రూపంగా నువ్వు ప్రత్యుపకారం చేయాలో, నీకేం చేయాలో, ఏం ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని ఇదానీంతే ప్రయచ్చామి సర్వస్వం మారుతే. అందుకని నా సర్వమును నీకు సమర్పించుకుంటున్నాను, అంటే నన్నే నీకు నేను ఇచ్చేసుకుంటున్నాను. ఇంతకన్నా విడిగా ఏమి ఇవ్వలేను. ఎలాగా అంటే ఇది ఆలింగ్య సమాకృష్య గాఢం వానర పుంగవం సార్ద్ర నేత్ర రఘుశ్రేష్ఠ పరాం ప్రీతం అవాపస. ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాను. కళ్ళబడ్డ నీళ్ళు వచ్చేసేట రామచంద్రమూర్తికి ఆనందంతో.
అలా కళ్ళబడ నీళ్లుగా కార్చేసుకుంటూ గట్టిగా గాఢముగా ఆలింగనం చేసుకున్నట్ట. గాఢం వానర మామూలుగా ముక్కుపడిగా చాలా గట్టిగా హత్తుకున్నాడు హనుమంతుణ్ణి. సార్ద్రనేత్ర కళ్ళపట్టు నీళ్లు గారిపోతున్నాయి. రఘుశ్రేష్ఠ పరాం ప్రీతిం అవాపస చాలా చాలా ఆనందాన్ని పొందాడు. హనుమంతం ఉవాచ ఇదం రాఘవో వత్సల. ఆ హనుమంతుడితోటి ఇలా అంటున్నాడు, నాయనా ఇంతకంటే నేను నీకేమి ఇవ్వను. పరిరంభో హి మే లోకే దుర్లభ పరమాత్మ. అధ్యాపరమాణి కనుక మళ్ళీ ఆధోరణకు వచ్చాడు. పరమాత్మనైనటువంటి నా యొక్క ఆలింగనము ఎవరికి కూడా దొరికేది కాదు, ఇది సులభలభ్యమయ్యేది కాదు. అతస్త్వం మమ భక్తోసి, నీవు నా భక్తుడివి. ప్రియోసి, భక్తుడివి, ప్రియుడివి కూడా. అంటే భక్తులు చాలా మంది ఉండొచ్చు, ప్రియుడు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రియ భక్తుడివి నువ్వే, అందుకు నీకు మాత్రం ఇవ్వడం జరిగింది. యద్వార పద్మయుగలం తులసీదరాజ్యై సంపూజ్య విష్ణు పదవీ మతులాం ప్రయాప్తి తేనైవ కిం పునరసో పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయ కృత పుణ్య పుంజ. ఈ రకంగా ఆ పాదపద్మం, ఆ ఎవరి పాదపద్మ యుగళములను తులసీదళాలతో పూజ చేసి ఆ విష్ణు పదమును పొందాలని అందరూ అనుకుంటారో, అటువంటి విష్ణుమూర్తి యొక్క ఆలింగనాన్ని పొందినటువంటి ఆ పరిరంభ సౌభాగ్యాన్ని పొందినటువంటి హనుమంతుడు ఎంతటి అదృష్టవంతుడో కదా అని చెప్పేసి ఆ మాట అనడంతో ఇక్కడ సుందరకాండని పూర్తి చేశారు వ్యాస మహర్షుల వారు. ఆంజనేయ వరద గోవిందా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యస్సోకవన్నింజనకాత్మజాయా ఆదాయ తేనైవ తదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. శ్రీరామచంద్రశ్చ పారిజాతః సమస్త కళ్యాణగుణ అభిరామః సీతాముఖాంభోరుహచంచలీకః నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొబ్బరికాయ సర కొట్టేసి హారతి. ఇంకో ఇద్దరు ఆడియన్స్ వచ్చారండి. ఏకాదశి పర్వదినం కదా, పిచ్చులు వింటున్నాయి. ఏకాదశి కదా, అవి వింటా ఉన్నాయి. ఇందాక పుణ్యం సంపాదిస్తారు. అది కథల్లో కూడా అలాగే ఉన్నాయి, రెండు దగ్గర దగ్గరగా. ఇది మనకి లోకంలో పూర్వం నుంచి పెద్ద చెప్పేవాడ. ఎక్కడ రామాయణం చెప్తుందో హనుమంతుడు ఏదో రూపంలో వచ్చి వెళ్ళాడు. నిన్న కూడా వచ్చింది కానీ వచ్చి ఎగిరి దీని గురించి వింటే చాలాసేపు కూర్చున్నాయి. అయ్యా ఇక్కడ చెబుతున్నప్పుడు ఆ మాట నేను చెప్పాలనుకున్నాను. ఊర పిచ్చుక అంత రూపాన్ని ధరించి ఆ చెట్ల చాటున సించుబావృక్షం దగ్గర, ఆ చెట్ల చాటున అక్కడ ఉన్నట్టే అక్కడ ఊర పిచ్చుక రూపాన్ని ధరించున్నాడు. పిచ్చుకలో కొలుస్తాను అక్కడ ఎందులో వచ్చినామా సరిగ్గా అక్కడ పిచ్చుక వచ్చింది. చిన్న నీకు ఎంతకన్నా చిన్నదే ఉంటుంది పక్షి, అందుకని చిన్న పిచ్చుక రూపాన్ని ధరించి ఆ చెట్ల చాటున ఉన్నాడు హనుమంతుడు. సరిగ్గా పిచ్చుకలు వచ్చాయి సీతాదేవిని చూస్తున్నప్పుడు సించుబావృక్షం. కూర్చున్నప్పుడు కాదు అది, ఆ కూర్చుని కాదు, ఈ గోడ దాటి లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ పుష్పవంశిగా మాత్రం వస్తున్నమాట అక్కడ వచ్చింది. ఆ ప్రవడికి చిన్నవాడు అంటూనే ఉన్నాడు. అది అన్ని మాటలు పిలితే కోసం ముందు చెప్పేశాడు. ఇంద్రయాకంగా మరి ఊర పిచ్చుకెళ్తా చెట్టు మీద కదా, చెట్టు మీద పక్షులు ఉంటాయి కదా, అందుకని ఒక అంతకన్నా చిన్న పక్షి ఉండదు. అందుకోసం అక్కడే పెట్టదు, అక్కడ ఎలా దొరుకుతూ పెట్టండి కనుక అక్కడ పెట్టి ఒకసారి చేస్తున్నాను. చూసావా చూసావా రెండు అక్కడ చూడదు వినడానికి వచ్చాయి.
వేడిగా ఉందా చూడు ఇతమా ఒళ్ళు వేడిగా ఉందా అక్కడే ఉంటాయా అక్కడే ఉన్నాయి పిచ్చుకలు అక్కడే ఉంటాయా అదే బాల్కనీలో ఉంటాయండి. సైడ్ బాల్కనీలో ఉంటాయి. వాళ్ళు వచ్చాయి లోపలికి. కానీ విచిత్రం కానీ ఇంతమంది ఉన్నప్పుడు లోపలికి రావు కదండి జనం ఎక్కువ ఉంటే లోపలికి రావు కదా 10 మంది ఉన్నారు. ఒక 1 అవర్ నుంచి అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయి అసలు కదలడం లేదు. వెళ్ళిపోతాయి మామూలుగా లోపలికి బయటకు వచ్చి చేస్తుంది ఒకటిగా. మామూలుగా లోపలికి రావండి ఇవి ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతాయని రావు. ఎక్కువ లైటింగ్ ఉండి సౌండ్ ఉన్నా వెళ్ళిపోతాయి ఈ బైక్ సౌండ్ కూడా వస్తున్నా అలా ఉన్నాయి జనరల్గా వస్తాయి టక్కున వెళ్ళిపోతాయి ఎక్కువసేపు కూర్చో గూడు కోసం వెతుక్కుంటాయి. జాగ్రత్త. బాగా చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబూలు సోదరులు మరి రాఘవ దత్ గారు ఆత్మారాము గారు ఇంకా మిగిలినటువంటి ఈ కుటుంబ సభ్యులు మిత్ర పరివారము అందరి యొక్క సహకృతితో అందరి యొక్క అనుమతితో ఆసక్తితో చాలా చక్కగా ఒక ప్రక్కన వాల్మీకి రామాయణం పరిపూర్ణ పారాయణ అధ్యాత్మ రామాయణం ప్రవచనము నవాహనిక దీక్ష 10వ రోజు పట్టాభిషేకంతో దానికి పరిపూర్ణత కల్పించాలి అని అది కూడా ఇంట్లో అంటే ఒక గృహ కార్యక్రమంగా సభా కార్యక్రమంగా కాకుండా గృహ కార్యక్రమంగా చేయాలి అన్నది చాలా చాలా గొప్ప సంకల్పం. ఆ సంకల్పం విజయవంతంగా చాలా చక్కగా సాగుతూ ఉన్నది. మరి ఇవాటితో ఈ పూటతో మనకి సుందరకాండ పూర్తయింది. ఆ తర్వాత వెంటనే మనకి యుద్ధకాండ ప్రారంభమవుతుంది. యుద్ధకాండ అయిన తర్వాత పట్టాభిషేకం దాంతో పూర్తవ్వాలి. కానీ మన ఆత్మారాము గారు అయితే ఉత్తరకాండ కూడా ప్రస్తావించుకుందామని అన్నారు. మరి సరే అయితే నేను మామూలుగా నేనండి నేను అడగకపోతే ఆలోచన కలిగేది కదేమో. మనకు ఉత్తరకాండ లేదుగా పట్టాభిషేకం తగ్గగానే కదా అంటే ఉత్తరకాండ కూడా చెప్పేసుకుందామని నేను. కానీ నిజానికి ఉత్తరకాండ చాలా మంచిది. ఎందుకంటే చాలా విషయాలు ఉత్తరకాండలో ఉంటాయి. చాలా చాలా విషయాలు అసలు రావణాసుని యొక్క జన్మ వృత్తాంతం కానీ ఇలాంటివన్నీ మనకి అందులోనే దొరుకుతాయి. ఉత్తరకాండ చాలా సమాచార కేంద్రం అనమాట. అంతా కూడా అందులో అన్ని సమాచారాలు దొరికేస్తాయి మొత్తం కూడా. కనుక ఉత్తరకాండ కూడా చదవాలి. చదివితేనే పూర్తయినట్టు లెక్క. పారాయణ కూడా జరుగుతుందా? అయితే సరే. మరి వాల్మీకి రామాయణం ఉత్తరకాండ కలుపుకుంటేనే 24,000 శ్లోకాలు అవుతాయి. లేదంటే 24 శ్లోకాలు అన్న మాటకి అర్థం ఉంటుంది కదా. 24,000 శ్లోకాలు అవ్వకపోతే గాయత్రి మంత్రం చివరి అక్షరం పలకబడదు కదా. అందుకని పరిపూర్ణత రాదు. కాబట్టి ఉత్తరకాండ కూడా ఏదో వాల్మీకి రాయలేదనో ప్రక్షిప్తమనో ఏమేమో మాటలు చెప్తారు. కానీ ఇంకోటి ఏంటంటే మహాకావ్యము అన్నప్పుడు ఏ మహానుభావుని కథానాయకునిగా చేసుకుని చెప్తున్నారో ఆయన పుట్టుక నుండి ఆ అవతార సమాప్తి వరకు అంటే శరీరం విడిచిపెట్టడం వరకు కూడా చెబితేనే అది పూర్తయినట్టు లెక్క కదా. అందుకని ఈ రామాయణంలో రామ అవతార సమాప్తి అనేది ఉత్తరకాండలో ఉంటుంది తప్ప పూర్వ రామాయణంలో ఉండదు. అదని చెప్పాల్సిందే. అలాగే భాగవతం ఉందనుకోండి, భాగవతంలో కృష్ణుడు పుట్టడం దగ్గర నుంచి కృష్ణ అవతార సమాప్తి దాకా ఉంటుంది. ఇలాగ పరిపూర్ణంగా చెప్తేనే ఆ అవతారం లేదా కావ్యం మహాకావ్యం అనిపించుకుంటుంది. లేదా అది
పాక్షికంగా చెప్పుకుంటే లెక్క. అందుచేత ఉత్తరాఖండ్ అనేది చెప్పడం కూడా చాలా చాలా గొప్ప విషయం, అందులో అనుమానం ఏం లేదు. సరే, మొత్తం మీద మనం హాయిగా ఇది పూర్తి చేసుకున్నాం. ఇంకా మనం మధ్యాహ్నం మొదలుపెట్టుకుందాం. యుద్ధకాండ ఇప్పుడే మొదలెడదాం అంటారు. 11 అయింది. సరే సరే. జై శ్రీరామ్. దాసోహం కోసరేంద్రస్య రామస్య కృష్ణకర్మణ పరమానుసృతిజ్ఞానాన్నిహంతామారుతాత్మజాం. దాసోహం గురుదేవానాముత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణాం హితభాషిణాం. శ్రీమహాదేవ ఉవాచ యథావద్భాషితం వాక్యం శ్రుత్వా రామో హనుమతః ఉవాచానంతరం వాక్యం హర్షేణ మహతావృతః. కార్యం కృతం హనుమత దేవైరివ సుదుష్కరం మనసాపి యదన్యేన స్మర్తుం శక్యం న భూతలే శతయోజన విస్తీర్ణం లంఘయేత్కః పయోనిధిం లంకాంతరాక్షసైర్గుప్తాం గోవా దర్శయితుం క్షమః. హనుమంతుడు తాను ఏ రకంగా అయితే పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చక్కబెట్టుకుని వచ్చారని చెప్పాడో ఆ మాటలన్నీ విన్న తర్వాత సరే రాముడు ఆలింగనం చేసుకుని అప్పుడు ఆ రామచంద్రమూర్తి హనుమంతుడితో అంటున్నాడు. రామచంద్రమూర్తి అందరినీ తీసుకొచ్చి అంటున్నాడు, కార్యం కృత హనుమత. హనుమంతుడు ఇంత గొప్ప కార్యాన్ని చక్కబెట్టుకుని వచ్చాడు. ఎలాంటిదయ్యా? దేవైరపి సుదుష్కరం. దేవతలకు కూడా సాధ్యం కాని పని చేయరు ఎట్టి పరిస్థితుల్లో. మనసాపి చెయ్యడం కాదు, కనీసం చేద్దామని సంకల్పం మనసులో కూడా తీసుకునేరు ఎవరు. అంత భయంకరమైన కార్యక్రమం. అసలు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటుదామని ఆలోచన ఏమన్నా చేయకుండా ఆచరణ మన దేవుడు ఎరుగు, ఆలోచన దగ్గర అయిపోతుంది. అలాంటిది స్మర్తం సత్యం నభూతే, స్మరించడానికి కూడా ఎవరి వల్ల కాదే. శతయోజన విస్తీర్ణము లంఘయేత్కః పయోనిజం. 100 యోజనములు కలిగినటువంటి సముద్రాన్ని ఎవడయ్యా దాటగలిగిన వాడు? లంక. ఇక్కడ రాముడు గారు సుగ్రీవుడు గారు అనుకున్నారా సముద్రం దాటవలసి వస్తుంది, హనుమంతుడు దాడతాడని? ఎవరు అనుకున్నారు? చాలా విచిత్రమైన విషయం చెప్పుకొచ్చారు. అంత సాహసం చేశాడు ఆయన. శతయోజన విస్తీర్ణము లంఘయేత్కః పయోనిధిం లంకాంచ రాక్షసైర్గుప్తాం గోవా దర్శయితుం క్షమః. కొన్ని వెళ్ళినవాడు వెళ్ళి రావడమా? లంకను ధ్వంసం చేయడమా? దహించేయడమా? ఎక్కడ పైగా అసలు రాక్షసైర్గుప్తాం, రాక్షసుల చేత కాపలా కాయబడుతూ రాక్షసుల చేత రక్షింపబడుతున్నటువంటి ఆ లంకను ధ్వంసం చేయడం ఎవరి వల్ల ఎలా అవుతుందా? గోవా దర్శయితుం క్షమః. లోకంలో ఎవడైనా అలాంటి పని చేయగలడా? రావణాసుని పేరు చెప్తేనే వెళ్ళిపోతారే, అలాంటిది రావణాసుని పరిసర ప్రాంతానికి వెళ్ళిపోయి అతని భవనం దగ్గరికి వెళ్ళి ఆ భవనం అందించేయడమా? ఇది సామాన్యమైన విషయం. అది భృత్య కార్యం హనుమతాకృతం సర్వశేషతః. ఒక పని చెప్తే చేయడానికి వెళ్ళిన వాడు ఎంత పరిపూర్ణంగా చేయడం అనేది ఎక్కడా మనం చూడలేదు. పరిపూర్ణంగా చేశాడు ఆయన. సుగ్రీవస్య దిశో లోకే నభూతో నభవిష్యతి. సుగ్రీవస్య ఈ దిశో లోకే నభూతో నభవిష్యతి. సుగ్రీవుడు చెప్పిన పని చెప్పినట్టుగా పరిపూర్ణంగా చేశాడు. ఈ రకమైనటువంటి భృత్యుడు గారి సేవకుడు లోకంలో ఎక్కడా ఉండడు. నభూతో నభవిష్యతి అని అంటే ఇంతకు ముందు లేడు, ఈ పైన కూడా అలాంటి వాడు ఉంటాడని అనుకోవడానికి లేదు. నిజమే కదా? ఆ తర్వాత మాత్రం హనుమంతుని తర్వాత మళ్ళీ ఎవరైనా సముద్రలంఘనం చేసిన వాడు ఉన్నాడా? ఇలాగ పెద్ద లంక లాంటి దాన్ని ధ్వంసం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? హనుమంతుడు చేసినటువంటి మహాకార్యాన్ని ఆ తర్వాత కూడా ఇంతవరకు మళ్ళీ ఎవరు చేయలేదుగా. కనుక రాముడి నోట వచ్చిన మాట నభూతో నభవిష్యతి అన్నది యథార్థమైంది అన్నమాట. అహం నా భూత అంటే భూతమునందు లేదు, జరిగి లేదు. నా భవిష్యతి భవిష్యత్తు జరగదు. అహంచ రఘువంశశ్చ లక్ష్మణశ్చ కపీశ్వరః జానక్యాః దర్శనేన అద్య రక్షితాః స్మః హనుమత. నేను రక్షింపబడ్డాను. అలాగే లక్ష్మణుడు, కపీశ్వరుడైనటువంటి సుగ్రీవుడు, జానకీదేవిని చూసి రావడం చేత నేను లక్ష్మణుడు సుగ్రీవుడు కూడా కృతార్థమైనట్టయింది. ఎందుకంటే సుగ్రీవుడు కూడా అన్నమాట నిలబెట్టుకున్నట్టయిందిగా. నువ్వు నాకు సాయం చేయి, నేను నీకు సాయం చేస్తా అన్నాడు. ఆ సాయం అతను చేశాడా? అతని హనుమంతుడు చేయడం వల్ల సుగ్రీవుడే చేసినట్లుగా అయింది. రక్షితా స్మః హనుమత. హనుమంతుని చేత మేమంతా రక్షింపబడ్డాం. సర్వథా సుకృతం కార్యం జానక్యాః పరిమార్గణం. జానకీదేవిని వెతకడం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా చాలా చక్కగా చేసుకొచ్చారు ఆ కార్యక్రమాన్ని.
సముద్రం మనసా స్మృత్వా శీలతేవ మనోమమ. అయితే నువ్వు ఆ సముద్రాన్ని దాటి వచ్చామంటున్నావే అంటే మేము కూడా దాటాలి సముద్రాన్ని అని తలుచుకుంటే మాత్రం మనస్సు కాస్త దుఃఖపడుతుందయ్యా, మాకు ఆందోళన కావాలి. నువ్వు కాబట్టి దాటేశావు. ఇది అందరి వల్ల అవుతుంది కదా. దీని సంగతి ఏమిటి? కథం నక్కర జషాకీర్ణం సముద్రం శతయోజనం. అందులో మొసళ్ళు ఉంటాయి. జషములంటే చేపలు, నక్రములంటే మొసళ్ళు, జషములంటే చేపలు. ఇవి ఉపరక్షకంగా బోల్డని జలజంతువులు ఉంటాయి. ఈ జలజంతువులతో కూడుకున్న 100 యోజనములు కలిగిన సముద్రాన్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి? ఈదుకుంటూ వెళ్ళడం అసాధ్యం. ఎగురుకుంటూ అందరూ వెళ్ళాలి. లంఘయిత్వారికం హన్యాం కథం ద్రక్ష్యామి జానకి. దీన్ని ఎలా లంఘించాలి, ఎలా అవతలి ఒట్టుకి వెళ్ళాలి, ఎలా జానకిని దర్శించాలి, ఇది మాత్రం కొంచెం మనసు క్లేశం కలుగుతోందయ్యా అన్నాడు. శ్రుత్వాతు రామ వచనం. రాముడు చెప్పిన ఈ మాటలు విని సుగ్రీవ ప్రాహ రాగము. సుగ్రీవుడు అన్నాడు అప్పుడు, సముద్రం లంఘయిష్యామ అన్నామహం. సముద్రానికి ఏముందండి, దాటేస్తాం, ఏం పర్వాలేదు, మీరేం వెంగబడకండి, మనం సముద్రాన్ని దాటగలం. నేను సుగ్రీవుడు కూడా శక్తివంతుడే కదా. రాముడు లక్ష్మణుడు వెళ్ళారనుకోండి, ఏ హనుమంతుడో లేదా అంగనుడు ఇంకోడో లేదా సుగ్రీవుడు ఎవరో భుజాలు ఎక్కి తీసుకెళ్ళిపోతారు. వీడి ధైర్యాలు వీడికి ఉన్నాయి. అసలు వెళ్ళగలిగిన వాడు కొందరు ఉంటే రామలక్ష్మణుడు మోసుకెళ్ళిపోతారు అంతే. అందుకని అదే సముద్రం లంఘయిష్యామ, సముద్రాన్ని దాటేస్తాం. మహానక్ర దిశాకులం, అందులో తిమిగిలా ఉన్నామండి, సొరచేపలు నీకు ఏమైనా ఉన్నామండి, దాని లోపల ఈదుకుంటూ వెళ్ళం కదా, మనం ధైర్యం కదా పెడతాం. అందుకని సునాయాసంగా దాటుకుంటూ వెళ్ళిపోతాం. లంకాంత విధమిష్యామ, లంకను కూడా ధ్వంసం చేసేస్తాం మళ్ళీ మరోమారు. అలాగే హరిష్యామ రావణం, రావణాసురుడు కూడా చంపేస్తాం. సుగ్రీవుడు ధైర్యిస్తున్నాడు మాట, రామచంద్రాన్ని నువ్వేం బెంగపడద్దు, మనందరం సముద్రాన్ని దాటడం ఖాయం, లంకను ధ్వంసం చేయడం ఖాయం, రావణాసురుడు చంపడం ఖాయం కదా. చింతాంత్యజనకు శ్రేష్ఠ, ఈ చింతను విడిచిపెట్టవయ్యా. చింతా కార్య వినాశిని, ఇది మంచి కార్యస్తుంది. చింతా కార్య వినాశిని, దుఃఖము కార్యాన్ని పాడు చేస్తుంది. బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేవాడికి బుద్ధిశక్తి పనిచేయదు. బుద్ధిశక్తి పనిచేయకపోతే ఏ ఆలోచన రాదు, తర్వాత ఏ పనులు చేయలేదు. అందుకని ఆ చింతను దిగుముంగితేనే తరువాతి కార్యక్రమాన్ని చేయగలుగుతారు ఎప్పుడు కూడా. కనుక చింతా కార్య వినాశిని. ఏతాన్ పశ్య మహాసత్వాన్, ఎదురుగుండా కనిపిస్తున్నారు మహామహా బలవంతులు వీళ్ళందరూ. వారు ఒక్కసారి చూడు, సూరాన్, వీళ్ళందరూ వీరులు, వానర పొంగవాన్, వానర శ్రేష్ఠులు. తత్ప్రియార్థం సముద్యుక్తాన్ ప్రవేష్టుమపి పావకం. నీకు హితం చెయ్యడం కోసం, నీకు మేలు చేయడం కోసం అవసరమైతే అగ్నిలో దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒకసారి నిప్పులో దూకేమంటావా, దూకేస్తారు అందరూ. ప్రవేశమపి పావకం అంటే అగ్నిలో కూడా ప్రవేశించడానికి, పావకం అంటే అగ్ని, అగ్నిలో కూడా ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. ఇలాంటి వీరులను ఎదురుగుండా పెట్టుకుని, నీ చుట్టూ పెట్టుకుని, ఒకరు కాదు ఇద్దరు కాదు, 100,000 లక్షల సంఖ్యలో ఉన్నారు. నీ కోసం అగ్నిలో దూకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారే. ఇలాంటి వీరులు నీ దగ్గర ఉండగా నీకెందుకయ్యా భయం, నీకెందుకయ్యే చింత? చింత కార్య వినాశిని. సముద్ర తలనే బుద్ధిం కురుష్వ, సముద్రం ఎలా దాటుదామన్నదాన్ని ఆలోచించి, అంటే బాధపడు, అయ్యో సముద్రం దాటగలమా, దాటలే, ఇలా బాధపడితే పడదు. ఏ రకంగా దాటడానికి ఉపాయం ఏమొస్తుందా అన్న దిశగా ఆలోచన చేయి. అప్పుడేమైనా ఆలోచనలు వస్తాయి. బుద్ధిశక్తిని వినియోగించు. ప్రథమత దృష్ట్వా లంకా దశగ్రీవో హతయిచ్చేవ మన్మహే. లంకను చూసేంతవరకే, లంక దగ్గరికి వెళ్ళేంతవరకే నువ్వు ఆలోచించాల్సినది ఒక్కటే. లంకలో అడుగెట్టేవా, రావణుడు చచ్చేయడం అర్థం చేసుకో. ఇంకా రావణుడు అక్కడ బతకడు. ఎంతమంది మనం ఉంటే మనందరూ అతనేం చేయగలడు. ఒక్క హనుమంతుడు వెళ్ళి చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ పెడితే రావణాసుడు ఏం చేయగలరు? కానీ లంకలో కంటూ అడుగు పెడితే రావణాసుడు చనిపోయినట్టే. వెళ్ళే విషయంలో మాత్రం ఆలోచన చేయ ఒకసారి, ఏం చేద్దామని. సరే, నహి పశ్యామ్యహం కంచిత్ త్రిషు లోకేషు రాఘవ దృష్ట్వాలంకా దశగ్రీవ హతీచ్చేవ గృహీత ధనుషో ఇస్తే తిష్టేత్ అభిముఖోరునే. నువ్వు గనక ధనుస్సు చేత పెడితే ముల్లోకాల్లో ఏ ఒక్కడైనా నీ ముందు నిలబడగలడా? ఇంకెందుకు నీకు సందేహం, ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ బెంగ? చింత వద్దు, చింతా కార్య వినాశిని. సర్వదా నోజయో రామ భవిష్యత్తున సంశయ. సర్వథా, సర్వదా, సర్వథా 2 మాటలు ఉన్నాయి. సర్వదా, సర్వథా
అంటే సర్వదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం. సర్వదా ఉత్తుపెట్టే కూడా అన్ని విధములా అని అర్థం. బహుధా అంటే అనేక విధములుగా, శతధ 100 విధములుగా, సహస్రధ 1000 విధములుగా, అనేకధ అనేక విధములుగా, సర్వధ అన్ని విధాల. ఈ ధా వస్తే అర్థం వస్తుంది కనుక సర్వదా అన్ని విధాల. నో జయ రామ. నో అంటే నహ అర్థం. నహ అంటే మనకు మాకు అర్థం. నహ జయ అన్ని విధాల జయమేనయ్యా రామ. భవిష్యత్ న సంశయ అన్ని విధాల నహ జయ భవిష్యతి మనకు జయమే కలుగుతుంది. మమమే ఆవయోహను అస్మాకం నహ అని శబ్దమంజులో శబ్దం ఉంటుంది అన్నమాట. మమ మే అంటే నాకు అర్థం. ఆవయోహో అంటే మన ఇద్దరికి మా ఇద్దరికి అర్థం. మమ్మీ ఆవయోహరు అస్మాకం నహ. అస్మాకం అంటే మాకు, నహ అంటే కూడా మాకు లేదా మనకు. అస్మాకం అన్న నహ అన్న మాకు మనకు అని అర్థం అనమాట. కనుక నహ జయ భవిష్యతి మనకు జయమే కలుగుతుంది. ఏమనమానం లేదు ఇక్కడ. సర్వధానో జయో రామ భవిష్యత్ న సంశయ. నిమిత్తాన్ని చ పశ్యామి తథా భూతాని సర్వశః. నాకు నిమిత్తాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే శుభ నిమిత్తములు అంటే శకునములు. శుభ శకునాలు కూడా నాకేమో స్ఫురిస్తూ ఉన్నాయి. అన్ని విధాలా కూడా మనకు జయం వస్తుందని నాకు అర్థమైపోతుంది అని చెప్పేటప్పటికీ సుగ్రీవవచనం శ్రుత్వా భక్తి వీర సమన్వితం అంగీకృత్య అబ్రవీద్ రామ హనుమంతం పరస్థితం. సుగ్రీవుని మాట విన్నాడు. ఆ మాటలో భక్తి ఉంది, పరాక్రమ స్పృహ కూడా ఉంది. ఉడికే భక్తి ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎంతైనా పరాక్రమం ఉండొచ్చు కానీ రాముని భక్తి లేకపోతే అంత శ్రద్ధ పెట్టరు. ఇక్కడ భక్తి ఉండాలి, పరాక్రమం ఉండాలి. రెండూ ఉన్నాయి. సుగ్రీవుని మాటల్లో జోతకం అవుతున్నాయి. అదంతా అర్థం చేసుకున్నాడు. చాలా చాలా ఆనందపడ్డాడు. అంగీకృత్య అబ్రవీత్ రామ. అప్పుడు అంగీకరించి సుగ్రీవుని యొక్క మాట హనుమంతుడితో అంటున్నాడు. ఏన కేన ప్రకారేణ లంఘయామో భార్ణవం. అసలు మనం ఏ పద్ధతిని అనుసరిస్తే సముద్రాన్ని దాటగలం. హనుమంతుడే చెప్పగలడు, దాటచ్చినోడు దాని కాబట్టి. మనం సముద్రాన్ని దాటాలంటే ఏం చేయాలయా? ఏన కేన ప్రకారేణ లంఘయామో భార్ణవం లంకా స్వరూపం మే బ్రూహి దుస్సాధ్యం దేవదానవై. దేవతలు గాని దానవులు గాని ఏ పట్టణాన్ని జయించలేరో ఆ లంకా పట్టణం యొక్క స్వరూప స్వభావాలంటూ ముందు నాకు చెప్పి. అంటే ఎలా మొత్తం అంతా తిరిగాడు, తెల్లవారు తిరిగాడు కదా. అందులో వీధి వీధి ఒక్కవి చతురంగుల మాత్రం 4 అంగుళాల స్థలం కూడా విడిచిపెట్టకుండా మొత్తం తిరిగేసారనుకున్నాడుగా. అన్ని వీధులు తిరిగేప్పటికీ లంకాపట్నం మొత్తం తెలిసిపోయింది. అది చీకట్లో తిరిగాడు. ఇప్పుడు లంకా దహనానికి ముందు తోక అంటించేసి ఊరంతా తీశారు, బాగా తిరిగాడు. ఇప్పుడు కూడా ఊరంతా మరోసారి చూశాడు. అప్పుడు సీతను వెతకడం కోసం చూశాడు. ఇప్పుడు అసలు ఇక్కడ వీధులు ఎలా ఉన్నాయి, వ్యవహారం ఏంటి, ఎటు నుంచి రాగలరు, ఎటు నుంచి వెళ్ళగలరు, హనుమంతుని దృష్టి అంతా అది. ఆ రకంగా మొత్తం అక్కడి ఆ భౌగోళిక స్వరూపం అంతా అవగతమైపోయింది మన హనుమంతుడి. కాబట్టి హనుమాన్ నువ్వు చెప్పబోయా అన్నాడు. ఏన కేన ప్రకారేణ లంఘయామః మహార్ణవం లంకా స్వరూపం మే బ్రూహి దుస్సాధ్యం దేవతానవై జ్ఞాత్వా తస్య ప్రతీకారం కరిష్యామి కపీశ్వర. నువ్వు చెబితే తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రతీకారాన్ని నేను ఆలోచిస్తాను, దానికి తగినట్టుగా వ్యూహాలు నేను ఆలోచిస్తాను. మరి వ్యూహంలో వేయాలంటే రాముడు వేయాలి, లక్ష్మణుడు వేయాలి. హనుమంతుడు బండపట్టుకు వెళ్ళిపోతాడంతే యుద్ధానికి, కొట్టేమని కూడా వస్తాడు. కానీ రాజతంత్రము, యుద్ధనీతి, రాజనీతి ఇవన్నీ చదువుకున్నాడు వీళ్ళు కనుక వ్యూహాలు వీళ్ళు పడగలరు. స్వత్వ రామస్య వచనం హనుమాన్ వినయంగా హనుమంతుడు సమాధానం చెప్తున్నాడు. ఉవాచ ప్రాంజలి దేవ యథా దృష్టం బ్రవీమితే. నేను ఎలా చూశానో చూసింది మీకు చెబుతానయ్యా. లంకా దివ్యాపురి దేవ త్రికూట శకరే స్థిత. అదొక దివ్యమైనటువంటి నగరం, అసామాన్యమైన నగరం. అది త్రికూట పర్వతం యొక్క పైన ఉన్నది. అక్కడ కొండ మీద ఉంది నగరం. ఇది కింద ఏం లేదు, పెడుతుండే చదువుగా పెట్టాడు. స్వర్ణ ప్రాకార సహిత బంగారు ప్రాకారాలతో ఉండటది. స్వర్ణాట్టాలకి సంయుత ఇంకా మొత్తం దానికున్న ఈ భవనములు కానీ, గోడలు కానీ, ప్రాకారములు కానీ అన్నీ కూడా బంగారంతో ఉన్నాయి. బలికాభి పరివృత పూర్ణాభి నిర్మలోదకేహి అలా అగర్తలు ఉన్నాయి. అవన్నీ నిర్మలమైన ఉదకములతో దాని చుట్టూ కూడా అగర్తలు బాగా కట్టేసి ఉన్నాయి. నానా ఉపవన సౌభాగ్య ఎన్నో ఉపవనాలు ఉన్నాయి. దివ్య వాపీహి ఎన్నో నూతులు ఉన్నాయి. ఇలా మొత్తం అక్కడ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి ఓ మాట అంటాడు.
దశానన బలోఘస్య చతుర్థాంశ మయా హతః. రావణాసురుడుకున్న మొత్తం బలంలో 4వ వంతు నేను చంపేశాను. చూడండి, అంటే మొత్తం ఎంత సైన్యం ఉందో లెక్క వేసాడు హనుమంతుడు. ఊరికే వెళ్ళి తిరిగిరా. ఆ మొత్తం సైన్యంలో నా చేతిలో చనిపోయిన వాడు 4వ వంతు. అంటే ఇంకా 3 వంతులు ఉందన్నారు. అంటే ఒక్కడు 4వ వంతు చంపేశాడు అంటే ఇంక 3 వంతులు చంపడం పెట్టి కష్టమే మిగతా ఎంతమంది ఉన్నారు కదా. అంటే నేను ఇంతమంది చంపేశాను కదా, ఇంకెవరు లేరు అని మాత్రం అనుకోవస్తున్నా. ఇంకా 3 వంతుల మంది ఉన్నారు అని ఒక జాగ్రత్త చెప్పినట్టు ఉంది. నేను ఒక్కడనే 1 వంతు లాగేశారు, ఇంకా వీరు ఇంతమంది ఉండి మనందరూ ఇంతమంది ఉండి 3 వంతులు లాగడం సేపు అని ధైర్యం చెప్పినట్టు ఉంది. కనుక దశానన బలోఘస్య చతుర్థాంశ మయా హతః దగ్ధ్వా లంకాపురీం స్వర్ణ ప్రాసాదః దర్శితో మయా. ఆ ఉన్న లంకాపట్నం అంటావా, అది పూర్వంలాగా ఎప్పుడేమి లేదు, మొత్తం అంతా నాశనం చేసా, మొత్తం తగలబెట్టాను. ఇప్పుడు మళ్ళీ నిర్మించుకున్నా పూర్వంలాగా అయితే ఉండదుగా. ఇంకా అదే సంగతి. ఇంకా శతఘ్న సంక్రమశ్చేవ నాశితామే రఘుత్తమ. నేను మనుషుల్నే కొట్టలేదు, అక్కడ శతఘ్నులు కనిపించాయి, వాటిని కూడా వాడు చేస్తే. అంటే ఆయుధాలు అక్కడున్న 100 మందిని చంపేటువంటి ఆయుధం కనుక దాన్ని శతఘ్నం అని పేరు, శతఘ్ని అని. ఆ శతఘ్నుడు ఇంకా ఏవేవైతే మారణాయుధాలు ఉన్నాయో అవి కూడా నాశనం చేశాను. నేను ఊరికి వచ్చేది కనుక శతఘ్నయ సంక్రమశ్చేవ నాశితాహ మే రఘుత్తమ దేవ త్వద్దర్శనాదేవ లంకా భస్మీకృత భవేద్. రామచంద్ర, ఒక్కసారి నువ్వు రాజ్యం చూసావనుకో, నువ్వు చూస్తే తొలగిపోయినట్టే. ఇంకా నేను అంటించాను కానీ నువ్వు అక్కడ వచ్చేసారి నీ కళ్ళతో గట్టిగా చూస్తేనే మళ్ళీ అంటుకుపోయినట్లే. కనుక ప్రస్థానం కురుదేవేశ, బయలుదేరిన స్వామి ఆలోచన వద్దు. గచ్చామో లవణాంబుదే, ఆ సముద్రం దగ్గరికి, ఆ ఉప్పు సముద్రం దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోదాం. తీరం సహా మహావీరై వానరౌఘై సమంత, మొత్తం మన వానర వీరులందరినీ తీసుకుని సముద్రం దగ్గర వెళ్ళిపోదాం, నడవండి అన్నారు. అక్కడికే తక్కువ దూరం ఉన్న సముద్రం. ఇప్పుడు హనుమంతుడు, ఆ అంగరుడు మొదలైన వారు ఆ స్వయం ప్రభ యొక్క గుహలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అక్కడికి తక్కువ దూరంలో ఉంది. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి నెల్లాళ్ళు పట్టింది. నెల దాటిపోయింది. నెల్లాళ్ళు నడిస్తే కదా దొరికింది. ఇప్పుడు అంత దూరం మళ్ళీ వీళ్ళందరూ కూడా వెళ్ళాలి, పక్కనే లేదు. అయితే అప్పుడు వెళ్ళడంలో వెతుక్కుంటూ వెళ్ళారు వీళ్ళు. ఊరికి ప్రయాణం చేయడం కాదు కదా, అణువు 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 పరిశీలించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అందుకని అప్పుడు వీళ్ళకు పట్టినంత సమయం ఉంటే పట్టదు. అలాగే మరీ ఏదో ఒక కంగులో ఉందనుకుంటే మాత్రం లేదు, కావాల్సిన దూరంలో అయితే ఉంది. కనుక ప్రస్థానం కురు దేవేశ గచ్చామః లవణాంబుదే తీరం సహ మహావీరై వానరౌఘై సమంతత శ్రుత్వా హనుమతో వాక్యం ఉవాచ రఘునందన. అప్పుడు ఈ మాట చెప్పేటప్పటికి రాముడు అంటున్నాడు, సుగ్రీవ సైనికాన్ సర్వాన్ ప్రస్థానాయ అభినోదయ. సైనికులందరూ కూడా బయలుదేరి వెళ్ళడానికి నువ్వు ప్రేరేపించు. నువ్వు ఒక్కసారి చెప్తే అందరూ కూడా కదులుతారు. ఇదానీమేవ విజయో ముహూర్త పరివర్తతే. ఇప్పుడు ముహూర్తం బాగుంది. ఈ ముహూర్తాన్ని విజయ ముహూర్తం అంటారు. అంటే ముహూర్తాల్లో కొన్ని ముహూర్తాలకు కొన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న ముహూర్తము విజయ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో కనుక ఏదైనా పని మీద బయలుదేరితే అవశ్యం విజయం లభిస్తుంది. కనుక ఇదానీమేవ అంటే ఇప్పుడే అనర్థం. ఇదానీం ఇప్పుడు, ఇదానీమేవ ఇప్పుడే, తదానీం అప్పుడు, తదానీమేవ అప్పుడే. అలాగే కనుక ఇదానీమేవ విజయో ముహూర్త పరివర్తతే. విజయ ముహూర్తం నడుస్తుంది. అస్మిన్ ముహూర్తే గత్వా అహం లంకాం రాక్షస సంకులాం సప్రాకారాం సుదర్ధర్షాం నాశయామి సరావణాం. ఇదే ముహూర్తంలో బయలుదేరి నేను లంకను, రాక్షస కులాన్ని, లంక యొక్క ప్రాకారాలను, ఎవరో కూడా అసలు ప్రవేశింప శక్యం కానీ లంకాపట్నాన్ని నాశనం చేస్తాను. సరావణాం రావణునితో పాటుగా రావణుని తగలబెట్టేస్తాను, రావణుడితో కూడా లంకను కూడా తగలబెట్టేస్తాం. మొత్తం అందరూ బయలుదేరాలి. ఈ ముహూర్తంలో బయలుదేరితే దానికి అవకాశం ఉంది. కనుక ఆనేష్యాంత సీతాదేవిని తీసుకొచ్చేస్తాను కూడా. మే దక్షిణాక్షి స్ఫురజల. నాకెందుకో కుడి కంటి కింద భాగం కొంచెం అదురుతుందయ్యా. కుడి కన్ను కింద భాగం అదురుతోంది అంటే వామ భాగస్థు నారీణాం పుంసాం దక్షిణ ఏమవుతారు కదా. ఆ మగవాళ్ళకి కుడి భాగంలో ఎక్కడ అదిరినా అది శుభాన్ని సూచిస్తుంది
అలాగే ఆడవారికి ఎడమ భాగంలో ఎక్కడ అదిరినా అది శుభాన్ని సూచిస్తుంది. కనుక నాకెందుకో కుడికని ఎదురుతోంది నన్ను ఇప్పటికీ మన వాళ్ళు చాలా ఉంటారు, అయితే నా కుడికని ఎదురుతుందండి, లేదా నాకు ఎడంకన ఎదురుతుంది, ఇప్పుడు వేళ మంచి కదా నా కుడికని ఎదురుతుంది, మంచి జరుగుతుంది అని ఎప్పటికీ మన వాళ్ళు అంటారు. రాముడు కూడా అదేమంటున్నాడు, నా కుడికని ఎదురుతోంది, ఇప్పుడు ముహూర్తం చూస్తే విజయ ముహూర్తం ఇది. ఇక్కడ చూడండి, మరి రామచరిత్ర పంచాంగం ఉందా? అసలు ఆ రోజుల్లో పంచాంగం పుట్టింది లేదో కూడా తెలియదు ఎవరికి. అంటే వాళ్ళు ఎలా ముహూర్తం ఎలా కలుస్తున్నారు? పైన సూర్యుని యొక్క భ్రమణాన్ని బట్టి నా నక్షత్రాలను చూసి వాళ్ళు విగడియలు మొత్తం నాకు వేసారంటే అది మన భారతీయ మేళ చేసి ఏ సమయం మంచిదో, ఏ సమయం చెడ్డదో, ఏది దుర్ముహూర్తమో, ఏది సుముహూర్తమో, ఏది వర్జ్యమో అన్నీ చెప్పేసి వాడు అంతే. ఖగోళ శాస్త్రం మీద ఏ ఎక్విప్మెంటు లేకుండా ఖగోళ శాస్త్రాన్ని మొత్తం పరిశీలించి కాచి వడపోసేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. మిగిలిన వాళ్ళందరికీ ల్యాబొరేటరీ ఉంటే తప్ప ఏమీ చూడలేరు. ఏమీ అక్కర్ లేకుండా కింద కూర్చుని ఖగోళ శాస్త్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించేసినటువంటి మేధ మన భారతీయ మేధ. అందుకని రాముడు ఇది విజయ ముహూర్తం నడుస్తుందయ్యా అని చేతిలో పంచాంగం లేకుండా ఆకాశం చూసి చెప్పేస్తారు, నా కొడుకు నదురుతోంది, మంచి జరుగుతుంది పని. కానీ ఇంకా ప్రయాత వాహిని సర్వ వానరాణం తలస్తినాం, ఇంకా వానరులందరూ కూడా కదలాలి, మొత్తం ఎవరు కూడా మిగలకుండా. రక్షంతు యూధపాహ సేనాగ్రే పుష్టేజ పరసయోహో, ఇంకా యూధపురంటే సేనా నాయకులు ఉండాలి. అలాగే అటుపక్క ఇటుపక్క కూడా కొందరు బలిష్ఠులైన వాళ్ళు సేనను రక్షించుకుంటూ అంటే ఒక వ్యూహం అనమాట. ఎవరుండాలి? సేనా నాయకులు ముందు ఉండాలి, అలా ఆ పక్క ఉండాలి, ఈ పక్క ఉండాలి, లోపల సేన ఉండాలి. సేనా నాయకులైన వాళ్ళందరూ ఆ అంచులో ఉండాలన్నమాట. ముందు వెనక వెనక కూడా ఉండాలి. వీడు రక్షించుకుంటూ ఉండాలి జాగ్రత్తగా సేన. ఏ పక్క నుంచి ఎవరికి ఏమి అపకారం జరగకుండా ఇవి వ్యూహములన్నీ కూడా. హనుమంతం ఆరుహ్య గచ్చామి అగ్రే అంగదం తతః. సరే, ఇక్కడ నేను హనుమంతుడు అలాగే అంగదుడు ఇంకా ముందు వెళతాడు, హనుమంతుడు వెళతాడు, హనుమంతుని అధిరోహించి నేను వస్తాను, అంగదుని అధిరోహించి లక్ష్మణుడు వస్తాడు. నేను హనుమంతుడి భుజాల మీద కూర్చుంటాను, అంగదుని యొక్క భుజాల మీద లక్ష్మణుడు కూర్చుంటాడు. అంగదం తతః ఆరుష్య లక్ష్మణ యాదు సుగ్రీవ త్వం మయా సహా. సుగ్రీవ, నువ్వు కూడా నాతో పాటు కలిసి వస్తావు. గజ గవాక్ష గవయ మైంద ద్వివిధయవచ నల నేల సుషేణశ్చ జాంబవశ్చ తథా పరే. గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిధుడు, ఇంకా నరుడు, నీరుడు, సుషేరుడు, జాంబవంతుడు వీళ్ళందరూ సర్వే గచ్చంతు, అందరూ కూడా బయలుదేరండి. సర్వత్ర సేనాయా శత్రుఘాతిన, ఇంకా శత్రువులను నశింపజేసేటువంటి ఆ సేనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు నడవాలి. ఇది ఆజ్ఞప్య హరిను, అంటే ఈ వానరులందరినీ కూడా ఆజ్ఞాపించి రామ ప్రతస్థే సహ లక్ష్మణ, ఇలా ఆజ్ఞాపించి కూర్చున్నాడు రాముడు అక్కడ. సుగ్రీవ సహితో హర్షాత్ సేనా మధ్యగతో విభు వానరేణ ఇంద్రనిభ సర్వే వానరాహ కామరూపిణ. ఇంకా వానరులందరూ విశేషం ఏంటంటే ఈ వానరులందరూ కూడా కామరూపుడు. వానరులు వీళ్ళు మామూలు వానరులు కాదు, దేవతలందరూ కూడా వానర ఆకారాన్ని మాత్రం ధరించి కింద అప్సరస్త్రీలకు వాడు జన్మించారు. అందులో వాళ్ళలో చాలా రకాలైన శక్తులు ఉంటాయి, అందులో కామరూప శక్తి ఒకటి. కాకపోతే అందువల్ల మిగిలినటువంటి వానరులు ఏవి చేయలేని పనులన్నీ వీళ్ళు చేస్తారు. ఉంటే వీళ్ళు ప్రత్యేకమైన శక్తులతో పుట్టినటువంటి దేవతలు కనుక. కానీ వీడు కామరూపుడు కాబట్టి హనుమంతుడు అంతా అయ్యాడు, ఇంత అయ్యాడు. ఈ సంకోచ వ్యాకోచాలు ఎట్లా సాధ్యమయ్యాయని అతనికి బొటనకు లేదని తెప్పడం ఏకంగా పర్వతం తెప్పడమా? ఎక్కడ బొటనకు లేదు, ఎక్కడ పర్వతం. అలాగే వీళ్ళందరూ కామరూపులు వీళ్ళందరూ కూడా. కనుక క్షేలంత పరిగర్జంత వానరాహ కామరూపిణ క్షేలంత పరిగర్జంత జగ్ముహూతే దక్షిణాం దిశం. గట్టిగా పెద్ద పెద్ద బొబ్బలు పెట్టారు, అరిచేస్తున్నారు, గర్జిస్తున్నారు. ఇంకా పండు కనబడితే తినేస్తూ ఉన్నాం, మొదలు కనబడితే ఆ తేనెతొట్ట కనిపిస్తే అది గట్టాడు తాగేయడం. ఆ తేనె కుడితే మనకు బాధ, కానీ వాళ్ళు కుడితే చర్మంలో దిగుతుంది అన్న. వాడు ఎలాంటి వాడు? ఏనుగు లాంటి దాన్ని తేనెటి కుట్టిన తెగదు కదా, అలా దాని తొండ విరిగిపోతుంది అంతే. అంతేగాని తీసాడు, వాటిని గెంటాడు, పిడిచాడు, తాగేయడం అంతే. పండు కనిపిస్తే కూసుకొని తినేయడం. ఇంకా పచ్చికాయలు పండుకాయలు వాళ్ళకి ఏదైనా జీర్ణం వాతావరణం అంతే. ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? అందుకని అలా తినేస్తూ తాగుతూ బ్రహ్మాన్ని వెళ్ళిపోతున్నారు.
భక్షయంత జయు సర్వే ఫలానికి పలువురిక కనపడ్డ పళ్ళు తినేస్తుంటే వేడి పడి ప్రత్యేకంగా పక్వానుల వంటలో ఉండి తీసుకురావడం అనే విధానమే లేదు గనక వెడుతున్నది అడవిలోనే గనక ఎక్కడ ఏది కనపడితే తినేయడం అంతే. తినడం ఏది కనపడితే తాగడం, బయలుదేరి వెళ్ళడమే, అలా వెళ్ళిపోతున్నారు. బృహంతో రాఘవస్య అగ్రే హరిశ్యామోచ్చ రావణం అంటున్నారు వీళ్ళందరూ. రాముని ముందు మనం రావణుని చంపేద్దామని. ఏవం దేవా నరశ్రేష్ఠ గచ్చంతి అతుల విక్రమాహ. ఈ రకంగా అసాధారణ పరాక్రమం కలిగినటువంటి ఈ వానరులందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు. సరే, రావణుని ఇప్పుడే సంహరించేస్తాం అని రాఘవుడు ప్రగల్భాలు పరుగుతున్నారు. అలా పరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ కూడాను నక్షత్రాలతో నిండినటువంటి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటారో ఎంతమంది వానరుల మధ్య రాముడు లక్ష్మణుడు అలా ఉన్నారు, సూర్యచంద్రులా ఉన్నారు. సరే, బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇక ఇక్కడ పరిస్థితి, వీళ్ళందరూ ఇంక దరిదాపులకు వచ్చేస్తారో తెలిసింది. ఇంకా ఇక్కడ యుద్ధానికి వచ్చేస్తున్నారని అర్థమైపోయారు. సరే, వస్తుంది. ఈ తర్వాత ఎలాగో సముద్రం కనిపిస్తుంది. సముద్రం దగ్గర పెడతారు. ఆ సముద్రం దగ్గర పెడితే సముద్రుడు ఏమీ చెక్కు చెదరు. సముద్రుడా నాకు దారిమ్మంటాడు. ఎక్కడ కదులు మెదులు లేదు. కోపం వచ్చింది. బాణం తీసి ఎండగట్టేస్తాను. ఎండగట్టేస్తాను. అప్పుడు గబగబా చేతులు జోడించి మనం ప్రస్తావించుకున్నాం, పంచభూతాలకి వాటికి ఉండే ధర్మాలు వాటికి ఉంటాయి. అలాగే లోతుగా ఉండడం నా ధర్మం. దారి ఇచ్చే ఉంటే అది ఇచ్చేయడం తేలికేం కాదు. అంటే కృష్ణుడు పుట్టినప్పుడు యమునా నది దారి ఎలా అంటే అది నది, ఇది సముద్రం. సముద్రం ఎక్కిస్తుంది దారి, నది ఎక్కిస్తుంది కానీ కనుక అది సాధ్యం కాదు. కాకపోతే నువ్వు వంతెన కట్టించు. ఆ నలుడు ఉన్నాడు, అతని యొక్క శక్తిని ఉపయోగించుకుని వంతెన కట్టించండి. వానరందరూ కూడా కడతారు. ఇంకా నేను ఈ రాళ్ళు మునిగిపోకుండా ఉండేలాగా, జలజంతువులు వచ్చి బాధ పెట్టకుండా ఉండేలాగా మాత్రం నేను సంరక్షణ చేస్తాను. అంతవరకే నేను చేసే ఉపకారం అని చెప్పాడు. అదే సరే, బయలుదేరి రావడం. ఇంక ఇక్కడ కలకలం రావణాసుడి ఇంట్లో. ఏమిటిది? ఆహూయ మంత్రిణ సర్వాన్ ఇదం వచనమ ప్రవేత్. ఎవరు? రావణాసుడు. హనుమత కృతం కర్మ భవద్భిః దృష్టమేవ తతు. మీరు హనుమంతుడు అనేవాడు వచ్చాడు ఇక్కడ. ఎంత దారుణం చేశాడో మా అందరూ కూడా చూసి, మీరందరూ చూశారు, మీ అందరికీ తెలుసు. ఏకంగా అశోకవనం పాడు చేసాడా. అసలు నా అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడానికి కూడా అవకాశం ఉందని అశోకవనంలో ప్రవేశించాడా. సీతతో మాట్లాడాడా. అసలు సీత దరిదాపులు ఎవరైనా వెళ్ళగా ఒక మగ పురుగు వెళ్ళగలదా? అలాంటి విడిపోయాడా. అక్కడితో ఆకుండా అశోకవనాన్ని పాడు చేసాడా. అక్కడితో ఆకుండా మన వాళ్ళని ఎంతో మందిని చెప్పేశాడా, వేలాది మందిని చెప్పేశాడా. 80,000 మంది అందరూ చనిపోయారు. నా కొడుకును కూడా చెప్పేశాడు. ఎంత దుర్మార్గం జరిగింది. ఇంకా అక్షం మందోదరి సుతం, మండోదరి యొక్క ప్రియపుత్రుడైనటువంటి అక్షుడు కూడా చంపేశాడే. దగ్ధ్వా లంకాం అశేషేడ లంఘయత్వ అజసాగరం. లంకను పూర్తిగా తగలబెట్టేశాడా. మళ్ళీ సముద్రాలు దాటి వెళ్ళిపోయాడా. మనం ఏమి కూడా చేయలేకపోయాం. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అప్పుడు శంకాకుతో రామాత్ తవ లోకిచితే రావణ. అప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ అంటారు, మంత్రులందరూ, ఏమిటి శ్రీ రావణ, ఎందుకు నువ్వు భయపడుతున్నావు మాకు అర్థం కావట్లేదు. ఎంత భయపడుతూ చెప్తున్నావు ఏంటి మాటలు. ముల్లోకాలను జయించిన వాడు నువ్వు. నీ ముందు పూర్వం ఎవడే రాగాడా. మరి వాడు ఏదో ఒక వారం వచ్చేసాడు, 80,000 మందిని చెప్పేశాడు, అశోకవనంలో వెళ్ళిపోయాడు, అశోకవనంతో పాడు చేసాడంటే మేము ప్రమత్తంగా ఉన్నాం, మేము జాగ్రత్తగా లేవు. ఇక్కడ ఎవడో వారం వస్తున్నామని చెప్పొచ్చాడా. ఏమైనా యుద్ధం ప్రకటించారా. మేమందరూ ఏదో మా తిండాల్లోనూ తాగడాల్లోనూ కేడీ విలాసంగా గడపడంలోనూ మేము అలా ప్రమత్తంగా పడుంటే, మేము అప్రమత్తంగా లేని సమయంలో ఎవరో వచ్చాడు ఏదో చేశాడు అంటే మన బలం తగ్గిపోయింది కాదు అని వాడు గొప్పతనం. అంతకంటే అర్థం కాదు. మేము ప్రమత్తంగా ఉండడం మాత్రమే దీనికి కారణం. ఇప్పుడు మనం ప్రమత్తం అయిపోయింగా. ఇప్పుడు మనం ప్రమత్తంగా ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు. అయినా రావణ ముల్లోకాలు జయించిన వాడు అయ్యా, నీకేంటి? కుతో రామ లోకజితోరణే లోకాలను జయించిన వాడికి రాముడి వల్ల భయం ఏంటయ్యా. ఎవడో రాముడు నరాసుడు వస్తే నీకే జరుగుతుందా? ఏం పర్వాలేదు. ఇంద్రస్తు బుద్ధా నిక్షిప్త పుత్రేణ తమ పత్రే. నీ కుమారుడు ఉన్నాడే మేఘనాథుడు, ఇంద్రుడినే జయించేసి బంధించేశాడు. నీకు గుర్తులేదా?
జత్వా కుబేరం ఆనీయ పుష్పకం భజ్యతే త్వయ. కుబేరుని జయించి పుష్ప విమానాన్ని తీసుకొచ్చి దాన్ని అనుభవిస్తున్నావు. ఇంద్రుడి కంటే గొప్పవాడా రాముడు, కుబేరుడి కంటే గొప్పవాడా రాముడు? వాడి దేవతలు, వీడు నరుడు. యమోచిత, యముణ్ణి జయించేసావు నువ్వు. కాలదండాలు భయం నా భూతవ ప్రభు. నీకు కాలదండం వల్ల భయం ఏంటయ్యా అంటే మృత్యువు వల్ల భయం. యముణ్ణి జయించిన వాడికి మృత్యు భయం ఉంటుందా? ఏముంటది కదా. వరుణుడు కూడా జయించావు నువ్వు, నీకు భయం. సరే, యథ సర్వేపి రాక్షస, రాక్షసులందరూ నుంచి జయం పట్టవాడే. నీకంటే గొప్పవాడు దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ ఎక్కడా లేరు. మయో మహాసురో భీత్య, మయుడు అనేటువంటి మహారాక్షసుడు భయపడిపోయి తన కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. మయుడు అంటే మజరాక్షసుడు అంటారే, మజరావణుడు కూడా. అతడంటే అన్ని లోకాలకు భయమే. అతడే నీకు భయపడిపోయి కన్యనిచ్చి దానం చేశాడు. నువ్వంటే భయపడతావు. వసే వర్తతే అధ్యాపి కిముతాన్య మహా. ఇక మిగతా రాక్షసులు మిగతా వాడు ఒక లెక్క. హనుమద్దర్శనం చెప్తూ తన అవజ్ఞాకృతం. ఇంకా హనుమంతుడు చింత చేసేది అంత చేసినది ఇది అవజ్ఞాకృతం. అవజ్ఞ అంటే ఏమిటి? తిరస్కార భావం. తిరస్కారం అంటే పట్టించుకోకపోవడం, ఉదాసీనత అని అర్థం అన్నమాట. అంచేత అతి పరిచయాద్ అవజ్ఞాన మాట ఉంటుంది. నీతి శాస్త్రంలో చెప్తారు, అతి పరిచయాద్ అవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి గహనే భిల్ల మలయే భిల్ల పురంద్రి చందన తరుకాష్టం ఎంధని కురుతే అని. అంటే అవజ్ఞ అతి పరిచయాత్ అవజ్ఞ, ఎక్కువగా పరిచయం ఏర్పడితే తిరస్కార భావం. తిరస్కారం అంటే దాని అంత ఉదాసీన భావం ఏర్పడుతుంది. అంటే పెద్దగా పట్టించుకో. అంటే ఎవరైనా కొత్తగా మన ఇంటికి వచ్చిన ఒక లేచెల్లి రెండు చెప్పి కూరపెట్టి గవ్వ టిఫిన్ ఇచ్చి కాఫీ ఇచ్చుకుంటాం, అగ్గగలను మెరుగేస్తాం. అతను రోజు వస్తున్నాడు అనుకోండి, మా కూర్చొని రండి వెంకటరావు గారు అని అంటాం. బాగున్నారా అంటాం ప్రారంభం. అతను ఆ మాట కూడా రండి వెంకటరావు గారు అంటాం. అలా కూర్చున్నాం. ఆయన వచ్చి కూర్చుంటాడు, ఇంకేదో మంచి నీళ్ళు ఇస్తాం. అలాగా ఉదాసీనత వచ్చేస్తుంది, అగ్గగ్గలు తగ్గిపోతాయి అక్కడ. అది అతి పరిచయాలు అవజ్ఞ. పరిచయం పెరిగే కొద్దీ ఉదాసీనత ఏర్పడుతుంది. తిరస్కార భావం. తిరస్కారం తిరస్కరించడం అర్థం కాదు, అంటే పట్టించుకోవడం, ఎక్కువగా పట్టించుకోవడం అనే లక్షణం ఉండదు. సంతత గమనాత్తు అనాదరో భవతి. ఎప్పుడైనా ఒకరి దగ్గర ఎక్కువగా వెళుతూ ఉంటే, ఎప్పుడూ మనతోటే ఉండే వాళ్ళ విషయంలో ఉదాసీనత వస్తుంది. ఎక్కువగా ఎవరింటికైనా మనం వెళుతూ ఉంటే అనాదర, ఆదరణ తగ్గిపోతూ ఉంటుంది. దీని ఉదాహరణ ఏమిటంటే మలయే భిల్లపురంద్రి చందన తరుకాష్టం ఎంధనీ కురితే. మలయ పర్వతంలో నివసించేటువంటి గిరిజన స్త్రీ అక్కడ గంధపు పుల్లను విరిగి పడిపోతే, ఎండిపోయి పడిపోతే అది తెచ్చి పొయ్యిలో పెడుతుంది. గంధపుల్ల మనకి ఎంత విలువది, అది వెళ్ళి పొయ్యిలో పెట్టబెట్టి ఎప్పుడూ వారి మధ్యలోనే ఉంటుంది కనుక దాని విలువ తనకి తెలియదు. వారి ఏదో ఉదాసీన భావం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా వెళ్ళడం అది కూడా వీళ్ళు సమయాలు చూసి తగుమాత్రంగా ఉండాలి కానీ అతిగా ఉండరాదు అని నీతి శాస్త్రం మనకి చెబుతుంది. ఇక్కడ కూడా ఈ అవజ్ఞ అంటే అర్థం ఏంటి? ఉదాసీనత. ఇంకా నువ్వు ఏకంగా లోకాన్ని జయించేసావు కనుక మన దరిదాపులకు ఎవడు రాడు, మన జోలికి ఎవడు రాడు అని రాక్షసులందరికీ ఒక రకమైన ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంకా పట్టించుకోవడం మానేశారు. ఇంకా మన జోలికి ఎవడు రావడం భావం వచ్చేస్తుంది కదా. ఇంక గుండె చేసుకుని కళ్ళు మూసు పడుకోవడం అంటే ఇంకా జాగరూకత అనేది వదిలేశారు. ఈ జాగరూకత వదిలేసిన సమయంలో హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చాడు, జాగ్రత్త పడాలి అనుకునే లోపల జరగాల్సింది జరిగింది. ఎంతసేపు వచ్చింది? వచ్చింది అంతా, ఉన్నదంతా, వెళ్ళిపోయిందంతా. అంతా కలిపితే ఒక్కరోజు ఒక పొగలు అయిపోయింది కదా. ఒక రాత్రి పొగలు కూడా పూర్తిగా లేడు కదా. ఎలా వచ్చాడో అలా అయిపోయాడు అంతే. మధ్యలో ఏం చేసేసాడు. మరి ఎలా ఓ వారంలో ఉన్నాడు, 10 రోజులు ఉన్నాడు, ఏమన్నాడు ఇక్కడ? ఎలా వచ్చాడు అనుకోకుండా. ఇది ఒక హఠాత్ పరిణామం. అనుకోకుండా జరిగిన సంఘటన చూసి మన బలమేదో తగ్గిపోయింది, అవతల వాడు ఏదో బలవంతుడైపోయాడు అని అనుకోక్కర్లేదు. వీడు హఠాత్తుగా వచ్చారు కాబట్టి అది జరిగింది. ఇంక నువ్వే మెంగపడు, ఇప్పుడు ఎవడు వస్తాడో చూస్తాం. సరే, ఎవడైనా లంక పొరిమేరలో అడుగు పెట్టగలదా? పెడతాడని చూస్తాం. పెట్టాడే తెచ్చాడే, మీరేం మెంగపడగల దానికి అన్నారు వీళ్ళందరూ. సరే, అప్పుడు కుంభకర్ణుడు అంటాడు. ఆ సమయంలో కుంభకర్ణుడు మెరుగుగా ఉన్నాడు.
కుంభకర్ణుడు అంటాడు, కుంభకర్ణ తదా ప్రాహ. అప్పుడు కుంభకర్ణుడు వీళ్ళందరూ అని చెప్పి మాట చెప్పేసిన తర్వాత రావణం రాక్షసేశ్వరం ప్రాహ, రావణాసురుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆరబ్ధం యత్వయా కర్మ స్వాత్మనాశాయ కేవలం. కుంభకర్ణుడు పేరత గారి ఆత్మారావు గారు కూడా మీకు వచ్చింది. మరి కుంభకర్ణ తదా ప్రాహ ఆరబ్ధం యత్వయా కర్మ. రావణ, నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టావో అది స్వాత్మనాశాయ కేవలం, నిన్ను నీవు నశింప చేసుకోవడానికే, నిన్ను నువ్వు తగలబెట్టేసుకోవడానికే నువ్వు ఈ పని మొదలెట్టు. నువ్వు చేసిన పని అయితే మంచిది ఏం కాదు. నిష్పక్షపాతంగా చెప్పాడు కుంభకర్ణుడు. ఈ రావణాసురులందరూ మిగిలిన రాక్షసులందరూ కూడా అతనికి భయపడి అబ్బబ్బా మనందరూ గొప్పవాడు, నువ్వు చాలా గొప్పవాడివి, ఎవరికో భయపడతాడు ఇలా మాట్లాడారు తప్ప కుంభకర్ణుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు చేసింది తప్పు. యత్వయాకృతం, ఏదైతే నువ్వు చేసావో నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి చేసావు పని. నా దృష్టోసి తథా భాగ్యాత్తు త్వం రామేణ మహాత్మన. నీ అదృష్టం కొద్దీ ఇంకా నువ్వు రాముని కంటపడలేదు. కుంభకర్ణుడు అంటున్న మాటని నువ్వు చాలా తప్పు చేశావు. నీ అదృష్టం కొద్దీ ఆనాడు గాలికి దేవుని నువ్వు ఎత్తుకుని వస్తున్నప్పుడు రాముడు నిన్ను చూడలేదు. నీ అదృష్టం కొద్దీ నదృష్టోసి తదా భాగ్యాత్ అంటే అదృష్టం కొద్దీ నదృష్ట అసి, రాముని చేత నువ్వు చూడబడలేదు అంటే రాముడు నువ్వు చూడలేదు. త్వం రామేణ మహాత్మన ఏది పశ్యతి రామ త్వాం, రాముడు కనుక నిన్ను చూసి ఉన్నట్లయితే జీవన్ నాయాసి రావణ రామో నమానుష దేవ. రావణ, నువ్వు కనుక ఆనాడు రాముడు చూసుకుంటే జీవన్ నా ఆయాసి రావణ, నువ్వు బతికి ఇక్కడికి వచ్చిండేవాడు కాదు, ప్రాణాలతో వచ్చిండేవాడు కాదు. సీతాదేవిని ఎత్తుకొస్తున్నప్పుడు రాముడు కనుక నిన్ను చూస్తుంటే ఇక్కడికి నువ్వు ప్రాణాలతోటే వచ్చి ఉండేవాడివి కావు. రామ నమానుష, రాముడంటే మానవుడు కాదు, దేవ దేవుడే, సాక్షాత్తు నారాయణ, అవ్యయ అవ్యయుడైనటువంటి ఏ మార్పు లేనటువంటి నారాయణుడే సాక్షాత్తుగా. అవ్యయము వ్యయము అంటే మార్పు, అవ్యయము అంటే మార్పు లేకపోవడం. భగవంతునికి మార్పులు ఉండవు. అంటే మనకి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, మరి మరణము ఇలా మార్పు, శరీరానికి మార్పులు ఉంటాయి. భగవంతునికి ఆ మార్పులు ఏమీ ఉండవు, ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. ఇప్పుడు మనకి పంచాంగాలు రాస్తారు కదా, ఉగాది వచ్చిందంటేను ఆదాయ వ్యయములు అంటారు. వ్యయం అంటే ఖర్చు మన దృష్టిలో, కానీ వ్యయం అంటే నిజానికి మార్పు. ఖర్చు అంటే ఏంటి? ఖర్చు అంటే కూడా మార్పే కదా. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయల పెట్టి పెన్ను కొనుక్కున్నాను, ఇప్పుడు 10 రూపాయలు పోయాయా? పోరా, పెన్ను కింద మార్పు చెందింది. అదే వ్యయం అంటే. వ్యయం అంటే మార్పు, ఖర్చు అంటే అదే అనమాట. అందుకని ఆదాయ వ్యయం. అలాగే మనకి భాషలో కూడా భాషా భాగాలు ఉంటాయి. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయము అంటారు. 5వ దాన్ని. అవ్యయం అంటే ఏమిటి? దానికి మార్పు ఉండదు. అంటే ఆహా ఉందనుకోండి, ఇది ఇప్పుడు మామూలుగా పుస్తకం ఉందనుకోండి, బహువచనంలో పుస్తకములు లేదా పుస్తకము చేత, పుస్తకము కొరకు, ఇలా చాలా రకాలుగా మారిపోతున్న శబ్దం. కానీ ఆహా ఉందనుకోండి, అలాగే మగాడు అనుకోండి, మగవాడు క్రియ వచ్చాడు, సీత అనుకోండి ఈ చీర వచ్చింది, ఆ వచ్చుడు అనేది అటు ఇటు మారిపోతుంది. కానీ ఆహా అనేది అవ్యయం. మగాడైనా ఆహా రాముడు అంటాం, చేతైనా ఆహా సీత అయినా అంటాం, కానీ ఆహి సీత అనగా. అలాగే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆహా రాముడు, ఆహా సీతారామ లక్ష్మణుడు, అక్కడ 3 ఉన్నారు కదా, ఆహాలు అన్నాం. అక్కడ ఆహా చేత, ఆహా కొరకు, ఆహా ఎంతో మాట్లాడడం అంటే ఆహా ఔరా అకట ఇలా అనమాట. ఎప్పుడూ అలాగంటే మార్పు ఉండదు. మార్పు ఉండదు కాబట్టి అంటే లింగ విభజన విభక్తుల చేత మార్పు పొందవు కనుక వాటికి అవ్యయము అని పేరు. ఇక్కడ భగవంతుడు అవ్యయుడు, అతను ఎటువంటి మార్పు ఉండదు. అవ్యయుడు అంటే అర్థం మరి శ్రీమన్నారాయణ, సాక్షాన్నారాయణ అవ్యయ, ఎటువంటి మార్పు లేని ఎల్లకాలం ఒకలాగే ఉండేటువంటి అవ్యయుడయ్యా సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తయ్యా. రాముడంటే సీతా భగవతి లక్ష్మీ. సీతాదేవి అంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తుగా ఆ నారాయణమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవియే. రామపత్ని యశస్విని కీర్తిమంతురాలే శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్యగా ఈ భూలోకంలో అవతరించింది. రాక్షసానాం వినాశాయ ఎందుకు అవతరించిందో తెలుసా? వైకుంఠంలో ఉండవలసిన లక్ష్మీదేవి భూలోకానికి ఎందుకు వచ్చిందో తెలుసా? రాక్షస వినాశం కోసం మాత్రమే వచ్చింది. అది గుర్తుపెట్టుకో. త్వయా ఆనీత సుముత్యమ, కర్మగారి నువ్వు తీసుకొచ్చావు.
అసలు ఆవిడ పుట్టిందే రాక్షస వినాశం కోసం. అది ఎక్కడో ఉండి చేయడం కాకుండా మా ఇంటికి వచ్చి చెయ్యమమ్మ మన నాశనం అన్నట్టుగా నువ్వు మా ఇంటికి తీసుకొచ్చేసావు. భయానీత నీ జర తీసుకురాబడింది. విషపిండమివ ఆయుధ్య మహామీనో యథా తథా ఆనీత జానకి పశ్చాత్ త్వయా కిం వా భవిష్యతి. ఒక పెద్ద సొరచేప, నాకు ఏ తిరుగులేదు, నా ముందు ఏ జీవి ఆగలేదు, ఎవరు కనబడ్డా నేనే తినేస్తాను అనుకునే సొరచేప పొరపాటున ఒక విష పదార్థాన్ని తినిస్తే ఆ తర్వాత గింజుకుని గింజుకుని ఎలా చనిపోతుందో ఇవాళ నువ్వు సీత అనే విష పదార్థాన్ని తెచ్చుకున్నావు. నీ పరిస్థితి కూడా ఇంతే, ఏ అనుమానం లేదు. కనుక ఆనీత జానకి పశ్చాత్ త్వయా కిం వా భవిష్యతి. ఇంకిప్పుడు నీకు ఏమవుతుందో ఆలోచించుకోరు. యదపి అనుచితం కర్మత్వయా కృతం అజానత, తెలియకుండగా నువ్వు చేయకూడని పనే చేసావు, అనుమానం లేదు. అయినప్పటికీ యజ్ఞపి అంటే అయినప్పటికీ యజ్ఞపి అనుచితం కర్మ, చెయ్యకూడని పని త్వయా కృతం నువ్వు చేశావు, అజానత తెలియక. అయినప్పటికీ సర్వం సమం కరిష్యామి, అంతా నేను చక్క పెడతాను. ముందు తిట్టవలసిన తిట్టేశాడు. ఇప్పుడు నేను నీ తరపున నిలబడి ఏదో యుద్ధం చేస్తాననుకో అంటే నువ్వు చేసింది మంచి పని నేను సమర్థించాలని అర్థం కాదు. నీకు తోడబుట్టిన వాడిని కనుక నువ్వు తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా నేను రక్షించాల్సిన కర్తవ్యం నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. కానీ నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అనుమానం లేదు. చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టావు. అయినప్పటికీ నేను సర్వం సమం కరిష్యామి, అంతా నేను చక్కబెడతా, నీకు నాకు తెలియదు. స్వస్థ చిత్తో భవ, ఇంకా ప్రశాంతంగా ఉంచుకుని మనసు, ఆ కంగారు వదిలేదు. స్వస్థ చిత్తుడు ఇక నేను ఉన్నారుగా, నేను చూసుకుంటాను. మరి నిజంగానే లంకలో కుంభకర్ణుడి కంటే శక్తివంతుడికి ఎవడున్నాడు? ఇంకా రావణాసుడు లాంటి వాడికి యుద్ధాలు చెయ్యాలి. కుంభకర్ణుడు యుద్ధం చేయాలండి, చేతుల్లో కొడితేతారు, కాళ్ళలో తొక్కితేతారు, గట్టిగా ఉప్పు నూగుతేతారు. అది అదొక పెద్ద పర్వతం, అది ఇంకది దాని శక్తి వేరు కదా అని నేను చూసుకుంటారే. కుంభకర్ణ వచః సత్వా, కుంభకర్ణుడి మాటలు విని వాక్యం ఇంద్రజిత్ అబ్రవీత్, ఇంద్రజిత్ మాట్లాడాడు. దేహి దేవా మామనుజ్ఞ, ఏంటి నాన్నగారు నువ్వు ఎలా మాట్లాడతావు భయంతో? ఆ చిన్నారేమో ఏంటో పెద్ద నేనున్నాను నేను చూసుకుంటానంటాడు. ఆయన దాకా ఎందుకు? కుంభకర్ణుడు అంటే పెద్ద స్వరూపం, చాలా విషం పరిస్థితి వస్తే కూడా ఆయన్ని కలపవలసిన పని లేదు. ఆయన దాకా ఎందుకు? మాం అనుజ్ఞాం దేహి, నాకు అనుజ్ఞం ఉంది, ఒక్క మాట నాకు చెప్పండి. హత్వా రామం సలక్ష్మణం సుగ్రీవం వారాంశ్చైవ పునర్యాస్యామితే అంతికం. రాముడిని చంపేస్తా, లక్ష్మణుడిని చంపేస్తా, సుగ్రీవుడిని చంపేస్తా, వానరులందరినీ చంపేసి తిరిగి వస్తాను, నేనే అక్కడికి పోయి చంపొచ్చేస్తాను. ఒక మాట మీరు ఒక మాట అనుకోవాలి అని చెప్పేసి. ఎందుకని ఇంత ధైర్యం? హనుమంతుడు వచ్చాడు, అతను ఒక్కడే కట్టేశాడు. మిగతా వాళ్ళు ఎవరు చేసినా అందరూ చనిపోయారు. కానీ ఇంద్రజిత్తుడు మాత్రం ఏమి చేయలేకపోయాడు కదా హనుమంతుడు అని ఒక ధైర్యం. అంతేగాని హనుమంతుడు కావాలని ఎక్కడ దాకా వచ్చేవాడు విరమించాడని కానీ, బ్రహ్మాస్త్రం కట్టుబడినా అది వదిలేసినట్టు తనకి తెలిసినా తెలియనట్టుగా నటించాడని కానీ అదేం గుర్తించకుండా ఇదంతా నా ప్రతాపం, నేను ఒక్కటే కదా హనుమంతుడిని కొట్టగలిగాను, హనుమంతుడి కంటే గొప్పవాడు వాళ్ళలో ఎవరుంటారు, అలాంటి హనుమంతుడిని వర్ణించిన వాడిని నాకు మిగతా వాడు ఒక లెక్క, కనుక నాకు మీరు అరుట్టు ఇవ్వండి, నేను చూసుకుంటాను సంగతి అంట. కుంభకర్ణుడి దాకా కూడా అవసరం కదా నాన్నగారు, చిన్నారు కూడా అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, నాకు ఇవ్వండి అనుమతి, నేను ఒక్కడే మొత్తం వాళ్ళందరూ సహనం చేస్తాను అంటే నవ్వుకుని అప్పుడు విభీషణుడు రంగప్రవేశం చేసి చెప్పవలసిన మంచి మాటలు విభీషణుడు అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. మరి విభీషణుడు ఏం చెప్పాడో ఆ చెప్పడానికి రావణాసురుడు ఎలా స్పందించాడో, దాని తర్వాత కథా కార్యక్రమం ఆ విభీషణుడికి మాట వెనకపోవడం ఎంత ప్రమాదానికి ఎంత దారి తీస్తుందో ఇవన్నీ కూడా మనకి మరి సాయంకాలం నుంచి మనం చెప్పుకుందాం కాక ఈ పూటకి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.